నిమిషాలు మీ సమయాన్ని నేను తీసుకోవడం జరిగింది, క్షమించండి. ఎందుకంటే ఈరోజు అత్యంత మన పాపాలని ఎవరైతే తన రక్తంతో మన పాపాలని కడగటం కోసం ఒక దేవుని కుమారుడు పుట్టాడు అని చెప్పేసి ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఒక సంబరాలు విముక్తి కోసం, విముక్తి ప్రదాతగా సంబరాలు చేసుకుంటా ఉంది. దాన్ని పురస్కరించుకుని ముందుగా మా అధ్యక్షులు వారు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది ఈ లైవ్ ద్వారా. మన అధ్యక్షులు శ్రీ పివి సునీల్ కుమార్ గారు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఆయన ఒక నిర్దిష్టమైన ఎజెండాని క్రైస్తవుల గురించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దళితవాడ పంచాయతీతో పాటు దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలి అన్న ఆలోచనని తీసుకుని వచ్చి, మరి ఆ ఆలోచనలో ఒక ఆచరణ రూపంలో తీసుకుని అంబేద్కర్స్ ఇండియా మిషన్ ద్వారా గ్రామాన కూడా ప్రచారం మాలాంటి కార్యకర్తలతో, నాయకులతో ప్రచారం చేయిస్తూ ఒక దళితవాడ పంచాయతీ సాధనకు దగ్గరగా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తించాలనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా సాకారం అయిందంటే అది అంబేద్కర్స్ ఇండియా మిషన్ కృషి. అలాగే పాలకులు మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ప్రమాదం పొంచి ఉంది, దయచేసి అందరూ గమనించండి. ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో మీ అందరికీ నేను చెప్పనవసరం లేదు. ఫ్రెంచ్లో ఒక కొటేషన్ ఉంది. వాడు మొన్నొచ్చాడు, మనం కమ్యూనిస్టుల కోసం అనుకున్నాం. వాడు నిన్నొచ్చాడు, వాడిని మన కోసం కాదులే, మరి క్రైస్తవుల కోసం అనుకున్నాం. వాడు నిన్నొచ్చాడు, వాడు మన కోసం కాదు, ఇంకా ఎవరి కోసమో అనుకున్నాం. నేడొచ్చాడు, అంబేద్కర్ వాదులారా, మన కోసమే వచ్చాడు. వాడి ఆలోచన అంతా కూడా మన మీదే ఉంది. ఈ మనువాదుల ఆలోచనలు ఎప్పటికీ బానిసల్ని బానిసలుగా ఉంచాలి, అంటరాని వాళ్ళుగా ఉంచాలి అనేదే వాళ్ళ ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలతో ఈ రోజున జరుగుతున్న దాడులు కానీ, అత్యాచారాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం. వీటిని గనక ప్రతిఘటించాలంటే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని మనం అనుసరించాల్సిందే. నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, కమ్యూనిస్ట్ అవ్వచ్చు, ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు, జొరాస్ట్రియన్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. కానీ వాడికి మాత్రం నువ్వు ఈ దేశంలో పాలితుడు మాత్రమే, ఈ దేశంలో బానిసవు మాత్రమే. బానిసని ఎట్టి పరిస్థితుల్లో వాడు ఒక పాలితుడుగానో పాలకుడుగానో చూడడనేది వాస్తవం. దానికోసమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా మనల్ని శారీరక మానసిక బానిసలుగా చేసి ఈ రోజున ఇటువంటి వాతావరణాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్, మీకు తెలుసో లేదో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించారు అని అనుకుంటా ఉంటాం. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ఏంటి, ఎటువంటి ఉద్యమాన్ని నిర్మించారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ దిశగా నడవట్ల. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చేసేటప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఉద్యమంలో ఉండేవాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ రోజున కోట్ల మంది విద్యావంతులు, మేధావులు ఉన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సరైన కోణంలో అర్థం చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎక్కడి వరకు వీళ్ళకి విద్యావంతులు కానీ మేధావులకు కానీ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మేము ఒక విగ్రహం పెట్టాము, లేదు మేము మా ఊర్లో చలివేంద్రాలు పెట్టాము, మా ఊర్లో చిన్న చిన్న పుస్తకాలు పంచాము, ఇదే ఇక్కడికే సరిపెట్టేసుకుంటున్నారు. వీడు వెళ్ళి కారు దిగిన వెంటనే వీడి దగ్గరికి అందరూ వచ్చేసి వీడితో పలకరించేయాలి, వీడిని గౌరవించేయాలి. లేకపోతే వీడు చాలా ముదురండి అంటాడు, వీడు మన మాట వినడండి అంటాడు. ఏమైనా ఒకసారన్నా మీరు వెళ్ళి విద్యావంతులు అయిన మీరు, బెనిఫిషియర్ కమ్యూనిటీ అయిన మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఇంకా చేరాల్సిన ఆవశ్యకత ఉంది కదా. మీరు ఒకసారి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి మీరు పనిచేయాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కన్నీరు పెట్టుకున్నారు కదా, మీరు వెళ్ళాలి కదా అంటే వీడికి తెలిస్తేనే కదా అంబేద్కర్ గురించి, వీడికి ఆలోచన ఉంటేనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఆలోచన విధానం గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం ఎలా చేరాలి, వేస్ అండ్ మీన్స్ తెలిస్తేనే కదా. ఆ వేస్ అండ్ మీన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలిసి సరిపోదు, మనం ఉద్యమం చేస్తున్నామంటే సరిపోదు. ఆ వేస్ అండ్ మీన్స్ కూడా తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మహత్చెరు పోరాటం ఈ రోజున 25th December 1927 ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మశాస్త్రాన్ని మంట కలిపిన రోజు, దహనం చేసిన రోజు. చాలామందికి అర్థం కాదు అసలు మంచినీళ్ళ కోసం పోరాటం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు దహనం చేశారు.
1920 డిసెంబర్ 19వ తారీఖు 20వ తారీఖు నుంచి మొదలైన ఉద్యమం 25వ తారీఖుకి బాబాసాహెబ్ అంబేద్కర్ ముగింపు పలకడం జరిగింది. ఒక చెరువు ఉంటే ఒక చెరువులో మంచినీళ్ళు కుక్కలు తాగుతాయి, పందులు తాగుతాయి, కోతులు తాగుతాయి, పాములు చక్కగా దాంట్లో నీళ్ళలో ప్రవహిస్తూ ఉంటాయి. చెరువు, ఆ చెరువులో కనీసం మానవ అవసరమైన మంచినీళ్ళు తోటి మనిషి తాగడానికి లేదు. వాడు కుక్కను పూజిస్తాడు, కోతిని పూజిస్తాడు, కాటు వేస్తుందని తెలిసిన కూడా పామును పూజిస్తాడు. కానీ తోటి మనిషి అయిన నీకు, దానికి పాలు కూడా పోస్తాడు, మీకు తెలుసో లేదో, మొన్న మధ్య పోసారు కదా, పోస్తాడు. కానీ తోటి మనిషి అయిన నీకు మంచినీళ్ళు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఇది అంటరాంతనం. అంటరాంతనం అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, వీడు సరిగ్గా బట్టలు వేసుకోడండి, వీడు సరిగ్గా స్నానం చేయడండి, వీడికి అందుకనే వీడిని అంటరాని వాడు అన్నారండి అంటారు. మీకు అర్థం కావట్లేదు. నేను బట్టలు వేసుకునే ఉన్నాను కదా, మంచి బట్టలు వేసుకున్నాను నాకు తెలిసినంత వరకు. మరి ఇంత మంచి బట్టలు వేసుకున్నప్పుడు కూడా నేను అంటాను వాడిని. అది అర్థం కాదు వీడికి. అరే మనోళ్ళు స్నానం చేయరురా, మనోళ్ళు సరిగ్గా నీట్గా ఉండర్రా. అరే నీట్గా ఉండటానికి నీట్గా ఉండకపోవటానికి కాదు అక్కడ అంటరాంతనం. అంటే ఒక వ్యవస్థ మీద, ఒక వ్యవస్థలోని కొంతమంది సమాజాన్ని ఇంకో వ్యవస్థలో ఉన్నటువంటి సమాజం తరతరాలుగా బానిస సంఖ్యలు వేసి బానిసత్వంలో నెట్టబడేసి విధానమే అంటరాంతనం. అంటే కనీస అవసరాల నుంచి మనిషిని దూరం చేయడం. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెరువు పోరాటం జరిగింది. చెరువు పోరాటం జరిగితే అదే రోజున 1920 టైంలో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మహాసభలో ఉన్నటువంటి జనాలను దొరికినట్టు కొట్టేశారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ సంకేతం ఇస్తే అగ్రహారం అంతా మట్టుబట్టిపోయి ఉండేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి సంకేతం ఇవ్వాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మానవతావాది, బాబాసాహెబ్ అంబేద్కర్ అహింసావాది. గాంధీ గారు చెప్పిన అహింస కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి. గాంధీ గారు చెప్పిన అహింస ఎటువంటి అహింస అంటే, ఆయన దాన్ని ఎలా అంటే రామ అని పిలుస్తూ ఉంటాడు, రామబాణాన్ని వెనక పెట్టుకుంటూ ఉంటాడు, ఆ రామబాణంతో మనుషులు చంపుతూ ఉంటాడు. ఇది శంభుకుడిని చంపేశాడు కదా రాముడు, అటువంటి విధానం అన్నమాట. గాంధీజీ అహింస వేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరించిన బుద్ధుని ద్వారా లేదా జీసస్ అనుసరిస్తున్నటువంటి అహింసా విధానం. అర్థమైంది కదా? ఈ అహింసా విధానం కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ మీద రక్తపాతం వాడిచ్చి సృష్టించినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయకుండా చేయడం జరిగింది. మన వాళ్ళు ఎవరైనా కొట్టాడు అనుకోండి కొట్టేద్దాం, చంపాడు అనుకోండి చంపేద్దాం అనే మాటలు మాట్లాడుతున్నారు. ఆయుధ పోరాటాలు ఏంటి సాయుధ పోరాటాలు మాట్లాడుతూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేయాల, రక్తపాతం లేని విప్లవం నడిపాడు, మంచిని తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి పరిస్థితులు ఆ రోజున కనుక లేదు వెళ్ళి కొట్టేయండి అంటే వాళ్ళు వెళ్ళి కొట్టేసి ఉంటే ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి అగ్రహారాల్లో ఉన్నటువంటి ఊరు వాడ విభజన ఏదైతే ఉందో ఆ వాడలో ఉన్న వాళ్ళందరినీ ఊరు వాళ్ళందరూ తొలముట్టించుంటే ఎటువంటి పరిస్థితి ఉండేది మీకు చెప్పనవసరంలా. బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ కలిగిన వ్యక్తి, హక్కులు ఎలా సాధించాలి, హక్కులు ఎలా సాధిస్తే మన సమాజంకి నిజమైన హక్కులు వస్తాయి అని ఆలోచన కలిగిన వ్యక్తి. అటువంటి విధానంలో మనం నడుచుకోవాలి. చెరువు పోరాటం చేయడం జరిగింది, బ్రిటిషర్స్ పోరాటం చేయడం జరిగింది. ఒక పక్క ఏమో అగ్రకులాలందరూ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి వీళ్ళేది అంటరాని వాళ్ళకని చెప్పడం జరిగినప్పటికీ బ్రిటిషర్స్ మంచినీళ్ళు తాగొచ్చు అని చెప్పేసి ఇచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ తీసుకుని చెరువులో మంచినీళ్ళు తాగిన తర్వాత మనుధర్మ శాస్త్రాన్ని అనే దాన్ని తీసుకుని ఒక్కొక్క పేజీని చించి ఒక పెద్ద మంట వేసి ఆ మంటలో మనుధర్మ శాస్త్రాన్ని చించి కాల్చి పడేశాడు ఆయన. కాల్చేస్తుంటే అందరూ నాలాంటోడు మీలాంటోడు బయలుదేరి ఏమయ్యా అక్కడ మంచినీళ్ళ కోసం పోరాటం చేశాం, మీరు వెళ్ళి ఉపయోగం లేని మనుధర్మ శాస్త్రాన్ని మీరు తగలబెట్టేస్తున్నారు, అసలు ఆలోచన ఉందా అంబేద్కర్ మీకు అని చెప్పేసి నాలాంటి వాడు పిచ్చోడు ఒకడు అడిగితే నువ్వు మంచినీళ్ళు తాగపోవటానికి కారణం ఎవరు అని అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు మంచినీళ్ళు తాగపోవటానికి కారణం అంటరానితనానికి దేనివల్ల వచ్చింది అంటరానితనం అని అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటరానితనం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ వల్ల వచ్చింది అన్నారు. ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ దేనివల్ల వచ్చింది అని అడిగాడు. ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ క్రమంలో వచ్చింది అని చెప్పడం జరిగింది. వర్ణ వ్యవస్థ లేకపోతే వైదిక వ్యవస్థ ఏ గ్రంథాల ద్వారా నడుస్తుంది అని అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ రాజ్యాంగం ద్వారా నడుస్తుంది అని అడిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ రాజ్యాంగం ద్వారా నడుస్తుందంటే అప్పటి వరకు భారతదేశాన్ని నడిపిస్తున్న మనం అనుకుంటున్న ఈ దేశాన్ని నడిపిస్తున్నారా ఏదైతే రాజ్యాంగం ఉందో అది మనుధర్మశాస్త్రం, మనుస్మృతి,
మనుస్మృతి. ఈ రోజున నీ అంటరాంతనానికి, నీ మంచినీళ్ళు తాగలేని స్థితికి అంటరాంతనం. నీ అంటరాంతనానికి కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ యొక్క మూలాలు వర్ణ వ్యవస్థలో ఉన్నాయి. వర్ణ వ్యవస్థ దేని ద్వారా నిలబడింది అంటే ఈ ధార్మిక ఈ యొక్క ఏదైతే గ్రంథాల రూపంలో నడుస్తూ ఉంది. ఈ గ్రంథం ఏదైతే ఉందో మనుధర్మశాస్త్రం నీ మనసులో ఉన్నంతకాలం, బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతిక ఉద్యమాలు చేయలా, మానసిక ఉద్యమం చేశాడు. శారీరక ఉద్యమం చేయలా, మానసిక విప్లవం ఉద్యమం చేశాడు. సాయుధ పోరాటాలు చేయలా, మానసిక విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆయన. బుద్ధుడు ఏదైనా మానసిక విప్లవాన్ని తీసుకొచ్చాడో, జీసస్ ఏదైనా మానసిక విప్లవాన్ని తీసుకొచ్చాడో, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మానసిక విప్లవాన్ని తీసుకొచ్చాడు. మానసిక విప్లవం ద్వారానే అన్నీ సాధిస్తున్నాడు. నీ మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి ఈ భావజాలాన్ని కూకట్ట వేళ్లతో పికిలించాలా, అందుకు తగలబెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నిజంగా వ్యవస్థ గురించి తెలిస్తే, మనుధర్మశాస్త్రం గురించి తెలిస్తే, ఆ వేదాల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి తెలిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మనోడేంద్ర బాబు అనగానే ఆదివారం శనివారం వచ్చిందంటే తాయెత్తులు కట్టుకుని పోవటమే మన బ్యాచ్. మళ్ళీ అంటరానాడు అన్నారు, మమ్మల్ని చంపేశారు. మన అనంతపురంలో చంపేశారు, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అంతకు ఎక్కడ చూసినా సరే, ఎక్కడ చూసినా వేముల రోహిత్ని చనిపోవడానికి కారణం అయ్యారు. గరగపొరలో వెలివేశారు. నువ్వెక్కడ మొగ్గుతుంటే అవదు. ఏ వ్యవస్థ అయితే నిన్ను బానిసగా చేసిందో, ఏ వ్యవస్థ అయితే నిన్ను బానిసగా నెట్టివేసిందో ఆ వ్యవస్థని కూకట్ట వేళతో పెకలించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ 1927లోనే బీజం వేస్తే ఈరోజు వరకు అందులో మగ్గుతూ ఉంటే నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను నేను. ఎలా సాధ్యపడుతుంది? నీ అంటరాంతనం. హక్కులు మాత్రం కావాలా? అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అయితే కావాలా? రిజర్వేషన్ కావాలా? ఉద్యోగం కావాలా? చనిపోయిన తర్వాత స్వర్గాలు, నరకాలు, పరలోకాలు కావాలా? కానీ అంబేద్కర్ చెప్పింది మాత్రం అనుసరించవు. అందువల్ల కదా ఈరోజు నీ పరిస్థితి. అందువల్ల కదా ఈరోజు దౌర్భాగ్య స్థితికి కారణం. మనుధర్మ శాస్త్రాన్ని 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాశాడు, ఎందుకు తగలబెట్టాడు అని ఒక్కరోజు ఆలోచించావా? ఆలోచించలా. అది కారణం. దానికి ఈరోజు స్థితికి ఇంకా అదే కారణం. అసలు మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టాలని పరిస్థితి వచ్చింది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఉన్న వ్యవస్థ గురించి నీకు తెలుసా? అసలు మనకు తెలుసా? చిన్న విషయాన్ని మీకు చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వ్యవస్థ గురించి ఇదేమన్నారు చెప్పినా మీకు? ఈ వ్యవస్థ గురించి, ఇది సామాజిక వ్యవస్థని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇట్ ఈజ్ ఎ సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్. అర్థమైందా? ఇట్ ఈజ్ సోషియో రిలీజియస్ ఆర్డర్. ఇట్ ఈజ్ సోషియో, సమాజంతో సంబంధం కలిగి ఉంది వ్యవస్థ. ఏ దేశంలో అయినా సరే అక్కడ ఎటువంటి రాజు ఉండొచ్చు, ఎటువంటి పరిపాలన ఉండొచ్చు, కానీ ఆ దేశాన్ని నడిపించేది ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, ఆ వ్యవస్థ నడిపిస్తున్న ఆ వ్యవస్థకు మూలాధారమైనటువంటి గ్రంథాలు మాత్రమే. అర్థమైందా? ఎనీ సిస్టమ్ ఈజ్ గవర్న్డ్ బై ఆ దేశంలో ప్రివైల్డ్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రివైల్డ్ సిస్టమ్. ఎనీ కంట్రీ ఈజ్ గవర్న్డ్ బై ఆ దేశంలో ఉన్న వ్యవస్థ వల్ల చేయబడుతుంది, రూల్ చేయబడుతుంది. ఆ దేశంలో ఒక వ్యవస్థ ఉంది, మన దేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కుల వ్యవస్థ యొక్క వర్ణ వ్యవస్థ యొక్క పరిణామక్రమం, వర్ణ వ్యవస్థ వైదిక వ్యవస్థ యొక్క పరిణామక్రమం. అర్థమైందా మీకు? వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? వైదిక వ్యవస్థ నుంచి వచ్చింది. వైదిక వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే చరిత్ర తెలుసుకోవాలా. చరిత్ర నువ్వు తెలుసుకోవాలా. దోస్ హూ డు నాట్ నో ద హిస్టరీ కెనాట్ క్రియేట్ అనే హిస్టరీ. ఎవరికైతే చరిత్ర తెలియదో వాడి చరిత్రను సృష్టించలేడు. ఎవరికైతే చరిత్రను తెలుసుకోడో వాడు బానిసగానే మిగులుతాడు. నీ చరిత్ర నువ్వు తెలుసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పే చరిత్ర ఏదైతే ఉందో సిబిఎస్ఈ 6th క్లాస్ సిలబస్లో ఉంటుంది, కావాలని సార్ చూసుకోండి వెళ్ళి. ఈ దేశంలో, భారతదేశంలో చక్కగా నివసిస్తున్న సమయంలో ఆర్యుడు అనేవాడు వచ్చాడు. మైగ్రేషన్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఇన్వేషన్. ఇన్వేషన్ అనేది మైగ్రేషన్కి సంబంధం. మైగ్రేషన్ అంటే అక్కడున్న సమాజంతో, భారతదేశం మొత్తం చక్కగా నదీ పరివాహ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆర్యుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? విదేశాల నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చినా చాలామంది ఆర్యుడు ఎక్కడి నుంచో రాలేదండి, ఆర్యుడు ఎక్కడో రాడేనండి, 4-5 రకాలుగా విభజించబడి అందరం సమిశ్రమం అండి అని మాట్లాడుతూ ఉంటారు. చరిత్ర మూలాల్లోకి వెళితే ఆర్యుడు అనేవాడు విదేశాల నుంచి వచ్చాడు. పక్కా చూసుకోండి మీరు ఇక్కడ వెళ్ళి. విదేశాల నుంచి ఆర్యుడు ఇక్కడ ద్రవిడియన్ పీపుల్ అందరూ, నాగా పీపుల్ ఇక్కడ అందరూ, నాగాస్, ద్రవిడియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. వచ్చినప్పుడు నదీ పరివాహ ప్రాంతాల్లో చేస్తూ ఉంటే
అక్కడి నుంచి ఈ నార్త్ ఈస్ట్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ఆర్యుడు భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరినీ ఓడించాడు. అప్పటికి మనం భారతదేశ భౌగోళిక స్వరూపం ఎవరికి ముందు ఎలా ఉండేవాళ్ళం తెలుసా మీకు? మనం తెగలుగా ఉండేవాళ్ళం, గుంపులుగా, తెగ నుంచి గుంపులుగా మారాం. కొంతమంది ఒక తెగ కలిసి గుంపులుగా, అన్ని కలిసి కొన్ని తెగ అన్ని కలిపి గుంపులుగా నివసిస్తూ ఉండేవాళ్ళం. గుంపులల్లా జీవన పరిణామక్రమం అంటారు, దాన్ని జీవన పరిణామక్రమం అంటారు. జీవన పరిణామక్రమం అంటే ఏంటి? మన చరిత్రలో ఉన్న అంశాలు మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఆ చరిత్రలో మనం ఎలా నివసించాం, ఎలా కలిసి ఉన్నాం, మన చరిత్ర అంటే మనం ఏ విధంగా ఎవాల్యూట్ అయ్యాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్ర మరిచిన వాడు చరిత్ర సృష్టించలేడు అని మాట్లాడతాం అంటే దాని అర్థం ఏంటంటే, చరిత్ర అంటే అసలు అంటే హిస్టరీ అంటే ఏంటి? చాలామందికి తెలియదు. హిస్టరీ అంటే మానవ సామాజిక పరిణామ క్రమాన్ని వాస్తవిక అంశాలతో క్రోడీకరించి చెప్పడమే చరిత్ర. చరిత్ర అంటే మీకు అది అర్థమవుతుందా? మనిషి యొక్క సమాజంలో జీవిస్తూ పరిణామం చెందుతూ వచ్చిన క్రమాన్ని వాస్తవిక అంశాలతో క్రోడీకరించి చెప్పడం. అవాస్తవిక అంశాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాయన్ని తప్పుల తడకలో మనకి ఏదైనా చరిత్ర ఉందంటే డిస్ట్రాయ్ చేయబడింది, లేదంటే డిస్టార్టెడ్ చేయబడింది. మన చరిత్ర ధ్వంసం చేయబడింది, లేదంటే వక్రీకరించబడింది. వక్రీకరించిన చరిత్రని నువ్వు చదువుతా ఉన్నావు. వాడెవడో మావాడండి, ఆ గుళ్ళో మావాడి పూజారండి, ఇక్కడ ఆడి దగ్గర మావాడే ఇదండి అని మాట్లాడుకుంటూ ఉంటుంది మన జాతి, దౌర్భాగ్య జాతి. వాడికి బానిసగా మావాడే ఉన్నాడండి, కత్తులు కటారులు పట్టుకుని వాడి కోసం యుద్ధం చేశాడండి. ఇప్పటికీ బానిసలుగానే చేస్తున్నాంగా కత్తులు కటారులు చేసే యుద్ధాలు. అవి కాదు చేయాల్సిందే. చరిత్ర నిజమైన కోణంలో తెలుసుకోవాలా. చరిత్ర నిజమైన కోణంలో తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు చరిత్రను సృష్టించగలుగుతావు. ఈ రోజున మనువుని కూకట వేళతో పెకలించగలుగుతావు. మనువుని కూకట వేళతో పెకలించినప్పుడు మాత్రమే మనిషిగా నిలబడగలుగుతావు. నువ్వు మనిషి విముక్తి జరగాలంటే నీ చరిత్ర నువ్వు తెలుసుకోవాలా. మనిషి విముక్తి జరగాలంటే నీ గురించి నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడకుండా నీ చరిత్ర గురించి తెలుసుకోకుండా ఎవడు మాట్లాడతాడు? అందుకనే మనం మాట్లాడాలి, మనం తెలుసుకోవాలి. మానవ జీవన పరిణామ క్రమం తెగల నుంచి గుంపులుగాను, గుంపుల నుంచి జనపదాలుగాను, జనపదాల నుంచి మహాజనపదాలుగాను, గణాలు, తెగల నుంచి గుంపులు, గుంపుల నుంచి గణాలు, గణాల నుంచి జనపదాలు, జనపదాల నుంచి మహాజనపదాలుగా పరిణామం చెందటం జరిగింది. అలాంటి మహాజనపదాలు 16 ఉండేవి. కాశీ, కోసల, అంగ, మగధ, మత్స, మల్ల, కురు, పాంచాల, కాంబోజ, గాంధార, ఆస్మిక, అవంతి, సురసేన, వజ్జి, సేది, వత్స అనే 16 మహాజనపదాలు ఉండేవి. 16 మహాజనపదాలు అంటే మిత్రులారా 16 రాష్ట్రాలు లాంటివి. మన భారతదేశంలో మనకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్నమాట. అటువంటి రాష్ట్రాలను కానీ 16 మహాజనపదాలతో ఒక భారతదేశం అంతా చక్కగా నదీ పరివాహ ప్రాంతంలో నివసిస్తుంటే ఆర్యుడు అనేవాడు సెంట్రల్ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి దండయాత్ర చేసి అక్కడ ఉన్న మనుషులందరినీ ఒక్కొక్క గణాన్ని, ఒక్కొక్క జనపదాన్ని ఓడించుకుంటూ వచ్చి వాడు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా మీకు? మనమంతా మాతృస్వామ్య వ్యవస్థలో నివసించేవాళ్ళం. మాతృస్వామ్య వ్యవస్థకి వాడు పితృస్వామ్యం, ఇప్పుడున్నదంతా పితృస్వామ్య వ్యవస్థ. మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటో తెలుసా మీకు? తల్లి ఎవరైతే స్త్రీ ప్రధానంగా ఉండేది. ఈ రోజున స్త్రీ బానిస. మీకు తెలుసా విషయం? స్త్రీ ఈ రోజు ఎందుకు బానిస అయిందో తెలుసా? మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ప్రధానంగా ఉండేది. అంతేకాదు మిత్రులారా, గంగానమ్మ, పోలేరమ్మ, కట్టమైసమ్మ ఇవందరూ ఎవరు? అమ్మలే. 101 తల్లి మనకి గ్రామ దేవతలు అంటాం మనం. వీళ్ళందరూ గ్రామాలను కాపాడేవాళ్ళు. స్త్రీ ముందుండేది. స్త్రీ ముందుండి మా పోరాటం చేసేది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు పెట్టి స్త్రీలకు హక్కులు కావాలనడం జరిగింది. అర్థమైందా మీకు? భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ స్థానంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండే మనకు వ్యవస్థ ఉండేది, మాతృస్వామ్య వ్యవస్థ. ఆ మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ ప్రధానంగా ఉండేది. వ్యవసాయం జీవనాధారంగా చేసుకునేవాళ్ళం. వ్యవసాయం కోసం ఎద్దును వాడుతూ ఉండేవాళ్ళం. ప్రకృతిని పూజించేవాళ్ళం మనం. ఇప్పుడు పూజిస్తున్న దేవుళ్ళు ఎవడో లేడు స్వామి, జంజం వేసుకున్నాడు ఎవడో లేడు. మనకున్నవాడు గంగారమ్మ, పోలేరమ్మ, కట్టమైసమ్మ ఇలా 101 మంది దేవతలే ఉండేవాళ్ళు. మనకెవరైతే సహాయం చేశారు, మనకెవరైతే ఉపయోగించారు. మీరు మాట్లాడుకుంటున్న హిందూ దేవుళ్ళు వీళ్ళు ఊడు కాదు. అర్థమైందా? మనం పల్లెల్లో ఈ రోజుకి గంగారమ్మ జాతరలు, పోలేరమ్మ జాతరలు, గొంతెనమ్మ జాతరలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇంకా ఆనవాళ్ళు మిగులుతూ ఉంటాయి. ఆదివాసుల దగ్గరికి వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అలా అక్కడ ఈ రోజుకి ఆ పరిస్థితి ఉంది. అక్కడ ఎవడు కనపడ్డావు. ఈ మధ్య ఏదో క్రైస్తవుడు కాస్త వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళాడు తప్ప అక్కడ ఉన్నదంతా పూర్వం తెగగా మనం ఏ విధంగా జీవించేవాళ్ళం, ఏ దేవుల్ని ఎవరిని పూజించేవాళ్ళం, వాళ్ళకి సంబంధించిన అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అర్థమైందా? ఏ రోజైతే ఆర్యుడు భారతదేశానికి దండయాత్ర చేసి వచ్చాడో, ఈ 16 మహాజనపదాలను ఓడించాడో, ఓడించిన తర్వాత ఒక శారీరకమైన మంచి అంటే వెరీ ఫ్యూ పీపుల్. ఎప్పుడైనా గమనించండి, ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ ఇంకోటి వెళ్ళాలి అంటే విశాఖపట్నం ఎవడన్నా విశాఖపట్నంలో ఒక పెద్ద ప్లేస్లోకి ఎవరన్నా వచ్చేసారంటే ఒక తక్కువ ఫ్యూ పీపుల్గా వస్తారు.
ఆ ఫ్యూ పీపుల్ వాళ్ళకున్న నేచర్తో, కన్నింగ్ నేచర్తో విశాఖపట్నాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేస్తారు. అది గమనిస్తాను, ఇక్కడ కూడా అలా జరిగింది చాలా సందర్భాల్లో. అలాగే భారతదేశానికి ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి మైగ్రేట్ అవ్వడం ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న జీవితాన్ని వాళ్ళతో కలిసి సహజీవనం చేయడం కోసం అక్కడ ఉన్న పీపుల్ని కుట్రపూరితంగా ఓడించి వాళ్ళ బానిసలుగా చేసి వాళ్ళని మళ్ళీ తిరుగుబాటు చేయని వాతావరణం సృష్టించి తరతరాలుగా బానిసత్వంలో నెగ్గవేయడం కోసం ఒక పాలకులుగా అంటే రావడం జరిగింది. ఆర్యుడు అనేవాడు ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్యగా ముగ్గురుగా డివైడ్ అయ్యి ఇక్కడున్న వాళ్ళందరినీ 16 మహాజనపదాలను ఓడించడం జరిగింది. ఓడించిన వీళ్ళందరినీ ఒక పేరు వారు. అప్పుడు వీళ్ళందరికీ ఏం పేరు తెలుసా? ఓడించిన ఒక జనపదాన్ని ఓడించడం దాసు అంటాం, ఇంకో జనపదాన్ని చేయించడం దస్య అనటం, ఇంకో జనపదాన్ని ఓడించడం రావణ అంటాం. రావణ అంటే ఇక్కడ తమిళనాడు మన ఆంధ్ర వాళ్ళందరూ రావణ అంటాం. అనాస, అనార్య, అసుర. అసుర అంటే తెలుసుగా మీకు? సురపానం అంటే మందు తాగేవాడు సురపానం చేసినట్టు, సురులు అని అర్థం దేవతలు. అర్థమైంది కదా మీకు? అసుర అంటే మందు తాగినవాడు. నైతిక విలువలతో జీవిస్తున్న మనం అసురులుగా ఉండేవాళ్ళు అన్న అసుర. వాళ్ళకి మంచిగానే రాసుకున్నారు, వాళ్ళు తప్పుగేం రాయల. అసుర. అనార్య, అనార్య అంటే ఆర్యుడు కాదని. దాసు, దస్య, రావణ, రాక్షస, చండాల, పిశాచ, అనాస ముక్కు తప్పడగా ఉండేవాడు. నా ముక్కు కొంచెం పొడవగా ఉంది, ముక్కు తప్పడగా ఉండేవాడు. అనాస, అనార్య, అసుర. ఇది ఇలా పెట్టాడు. అరే వీళ్ళందరూ ఇలా పేరు పెట్టడం కుదరదు కానీ చెప్పేసి ఏం చేశాడంటే వీళ్ళందరినీ కలిపి శూద్రులు అన్నాడు. శూద్రులు అంటే బానిసలు అని అర్థం. అర్థమైందా మీకు? వైదిక వ్యవస్థలో వాడు వచ్చేటప్పుడు ఒక సంస్కృతంలో వాడు రాసుకున్నారు, ఒక వ్యవస్థను రాసుకున్నారు. ఆ వ్యవస్థ వైదిక వ్యవస్థ. ఆ వైదిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య మాత్రమే ఉండేవాళ్ళు. ఆర్య శూద్రులు ఎక్కడ లేదు సుమా, శూద్రులు మాత్రమే ఉన్నారు. ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ 16 మహాజనపదాలను ఓడించిన తర్వాత వీళ్ళందరినీ కలిపి ఒక పేరుతో పిలవటం కాదు కదా, శూద్ర అని పిలవటం జరిగింది. వీళ్ళందరినీ పిలిచి ఏం చేశాడంటే ఒక బలవంతుణ్ణి బలహీనుడు ఎక్కువ కాలం ఓడించి ఉంచలేడు, ఎక్కువ కాలం బానిసగా ఉంచలేడు. ఒక బలవంతుణ్ణి బలహీనుడు చేయాలా, ఒక బలవంతుణ్ణి బలహీనం చేయాలంటే బానిసని చేయాలా, ఒక శారీరకమైన బానిసని మానసికమైన బానిసగా చేయాలా. అందుకే మానసికమైన బానిసని చేయటం కోసం మాత్రమే వేదాలు రాశారు మిత్రులారా. దేవుడి గురించి మాట్లాడటం మొదలెట్టారు. అయ్యా అర్థమైందా మీకు? వేదాలు ఏమని రాశారు? బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, బాహువుల నుంచి క్షత్రుడు పుట్టాడు, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు అని రాయటం జరిగింది. సరే, బ్రహ్మ నోటి నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, బాహువుల నుంచి క్షత్రుడు పుట్టాడు, నాభి నుంచి వైశ్యుడు పుట్టాడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు. దేవుడు కాబట్టి ఎట్ట కూడా సృష్టిస్తాడు, బాగానే ఉంది. మరి బ్రహ్మగారు మాత్రమే చదువుకోవాలా? మరి క్షత్రుడు గారు మాత్రమే పరిపాలన చేయాలా, రాజ్యాలను నేరాలా? వైశ్యుడు మాత్రం వ్యవసాయం వ్యాపారం చేయాలా? శూద్రుడు మాత్రం లాభాపేక్ష లేకుండా పై 3 వర్ణాలకి సేవ చేయాలి. అదేందయ్యా మేము ఎలా చేయటం ఏంటంటే ఒకే మాట కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాతన. అర్థమైందా మీకు? కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాతన అంటే కర్మ సిద్ధాంతానుసారం కర్మ ఫలితంగా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగా ఈ రోజున ఇలా ఉన్నావు. ఇది మాట్లాడుకొచ్చారు. ఈ వ్యవస్థ క్రీస్తు పూర్వము సుమారు 1000-1500 బీసీ నుంచి 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం నడుస్తూ ఉంటే 583 బీసీలో సిద్ధార్థ గౌతముడు ఆయన పుట్టి ఆయన తిరుగుబాటు చేయటం జరిగింది. తిరుగుబాటు చేసి ఇదే కర్మ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేశాడు సిద్ధార్థ గౌతముడు. సిద్ధార్థ గౌతముడే ప్రజలందరూ కలిసి బుద్ధుడు 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 అంటారు. సిద్ధార్థ గౌతముడు నా క్షత్రియ. రాజులు వేరు, క్షత్రియులు వేరు. భారతదేశానికి వర్ణ వ్యవస్థ రాకముందు భారతదేశాన్ని కూడా పరిపాలించే వాళ్ళు కొంతమంది అన్న విషయం అందరికీ తెలుసు. వాళ్ళందరూ రాజులే. ఈ దేశ ఒరిజినల్ ఇన్హెబిటెంట్స్ ఆఫ్ ఇండియన్స్, ఈ దేశ భూమి పుత్రులు వాళ్ళని ఓడించారు. క్షత్రుడు కాదు బుద్ధుడు. చాలామంది బుద్ధుడు క్షత్రియుడు ఏదో ఎన్నో అవతారాలు, 100 అవతారాలు, 200, 12 అవతారం, 11 అవతారం, 10 అవతారాలు, ఇంకో అవతారం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కాదు, బుద్ధ ఈజ్ నాట్ క్షత్రియ. బుద్ధుడు అనేవాడు రాజు మాత్రమే. నిజంగా రాజు క్షత్రుడై ఉంటే తను కూర్చున్న కుర్చీని తనే కావాలనుకుంటాడా? బుద్ధుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేశాడు. ఆయన ఏమని క్వశ్చన్ చేశాడు? అయ్యా కర్మ సిద్ధాంతం అని మాట్లాడుతున్నావు కదా, ఏంటి కర్మ సిద్ధాంతం అనగానే ఏముందయ్యా, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితంగా కర్మ సిద్ధాంతం. ఓకే పూర్వజన్మలో చేసుకున్న పాప. మరి ఆ పాపం ఎలాగ మళ్ళీ ఇది ఎలా వెళ్తుందంటే వీడు చనిపోయిన తర్వాత వీడి ఆత్మ టింగినంత లేసుద్ది అని చెప్పేసి.
వీడి ఆత్మ లేసంట వీడి పాపాలను ఎంతవరకు చేసాడో చూసుకుని మళ్ళా వెళ్ళి బ్రాహ్మణులో పుట్టాలా, క్షత్రియుల్లో పుట్టాలా, వైశ్యుల్లో పుట్టాలా, లేకపోతే శూద్రుల్లో పుట్టాలా, కుక్కలో పుట్టాలా, నక్కలో పుట్టాలా అని డిసైడ్ చేసుకుని తిరుగుద్దంట వీడు చెప్పే మాటలు. అప్పుడు నిజంగా సిద్ధార్థ గౌతముడు అన్నాడు, మరి నువ్వు ఎప్పుడైనా ఆత్మను చూసావా అని ఒక బ్రాహ్మణుడు అన్నాడు. అడిగితే ఆత్మనా, ఏం చూడలేదు, ఆత్మ కంటికి కనపడదు, అగ్నికి దొరకదు, ఏంటది ఏదో చెప్పుకొచ్చాడు. అగ్నికి చిక్కనది, గాలికి దొరకనిది, వానకి తడవంది. అయ్యా అగ్నికి చిక్కనిది, గాలికి దొరకనిది, వానకి తడవంది అనేది నీ మనసుగా నీకు బ్రాహ్మణుడైన నీకు ఎలా జరిగిందయ్యా అని చెప్పేసి బుద్ధుడు అడగటం జరిగింది. అగ్నికి దొరకలా, వాయువుకి దొరకలా, అలాగే తర్వాత వానకి తడవనది ఎంత మహత్తరమైనటువంటి గొప్ప ఆత్మ నీ బ్రాహ్మణుడైన మనిషికి నీకు ఎలా దక్కింది అనగానే అది మానో అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడంటే మానో అంటే బుద్ధుడు ఏమన్నాడు, జానో తెలుసుకో అన్నాడు, విను. వాడు సమాధానం చెప్పలేనప్పుడు వాడు మాట్లాడే మాట ఇది విను. వేదాలు అట్టాగే చెప్తున్నాయా, పురాణాలు అట్టాగే చెప్తున్నాయా, వ్యవస్థ అట్టాగే చెప్తుందాయా, ఇతిహాసాలు అలాగే చెప్తున్నాయా, నువ్వు విను అంటాడు. నీ యొక్క జ్ఞాన నేత్రాన్ని తెలుసుకోకుండా ఇది ఇంతే వాడు తప్పు చేశాడు కాబట్టి మనం కూడా ఆ తప్పులో ఆ బురదలో కొట్టుకుంటా పోవాల్సిందే. కానీ బుద్ధుడు ఏమన్నాడంటే జానో తెలుసుకో, అర్థమైందా, తెలుసుకో. ఈ దేశంలో ఉన్న మనుషుల యొక్క దుఃఖానికి కారణం ఆత్మలో పరమాత్మలు కాదయ్యా, కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అనేది వ్యవస్థమే, ఇది దాన్ని కూకటి వేళతో పెకలించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండవని చెప్పేసి సిద్ధార్థ గౌతముడు రోజుకి 40 మైళ్ళు కాలినడకన నడిచి ఈ వ్యవస్థని తూకటి వేళతో పెకలించి పారేశాడు. ఆయన పెకలించేసి మళ్ళా ఆయన చంద్రగుప్త మౌర్య అనే ఇతో మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. బుద్ధుడు తీసుకొచ్చిన సామాజిక విప్లవం సామాజిక విప్లవంగా పరిణమించి చెంది అది రాజకీయ విప్లవంగా వెళ్ళి రాజ్యాధికారం దాడి చేసి చంద్రగుప్త మౌర్య అనే ఆయన మొట్టమొదట 329 BCలో ఐ థింక్ BCలో చంద్రగుప్త మౌర్య అనే ఆయన మొట్టమొదట రాజుగా శూద్రుల నుంచి రాజు అవటం జరిగింది. ఆఫ్టర్ ఆర్యుడు వచ్చి దండయాత్ర చేసిన తర్వాత బుద్ధుడు తీసుకొచ్చిన సామాజిక విప్లవం ద్వారా. అందుకే సామాజిక విప్లవాన్ని మనం ఖచ్చితంగా నడపాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే మన శ్రీ పివి సునీల్ కుమార్ గారి సామాజిక విప్లవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుపుతున్నారన్న విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చాలామంది మీరు ఏం చేస్తారా, మీరు అసలు మీ మనుషుల్నే సమీకరించలేరు, సమాజాన్ని ఒక చోటకి చేర్చలేరు, రాజకీయాలు ఎలా సాధిస్తారా మీరు? నాకు అర్థం కాదు. సాధించగలమా మనం? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మనం సాధించలేం. అందుకని ఖచ్చితంగా సామాజిక విప్లవాన్ని మనం తీసుకురావాలా. సామాజిక విప్లవం ద్వారానే ఖచ్చితంగా రాజకీయ విప్లవానికి నాంది అవుతుంది. ఫస్ట్ మానసిక విప్లవం రావాలి. బుద్ధుడు మన మైండ్లో నుంచి ఆ వర్ణ వ్యవస్థని కుక్కట వేళతో శూద్రుడిగా చెప్పబడుతున్న మన వాళ్ళందరినీ ఏకం చేసి మెజారిటీ పీపుల్ అందరినీ ఒక చోట తీసుకుని వచ్చి మైనారిటీగా చెప్పబడుతున్న ఆర్య బ్రాహ్మణ ఆర్య క్షత్రియ అనే 15% మంది మీద తిరుగుబాటు చేయిస్తే బ్రాహ్మణి వ్యవస్థ కూకట వేళతో, అది వర్ణ వ్యవస్థ కూకట వేళతో పెకలించబడింది. మళ్ళా ఇదైంది. వచ్చిన తర్వాత తన కోల్పోయిన హక్కుల్ని పొందటం కోసం బ్రాహ్మణుడు కానీ ఆర్యుడు కానీ ఖాళీగా లేడు. వాడు ఏం చేశాడంటే వర్ణ వ్యవస్థలో ఏదైతే ఉందో ఈ బౌద్ధంలోకి ఎంటర్ అవడం జరిగింది. ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద బ్రాహ్మణిజం ఇన్ ద బుద్ధిజం, డిస్ట్రాయింగ్ ద ఎవ్రీథింగ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అర్థమైందా మీకు? ఈ రోజున బౌద్ధం అనేది భారతదేశంలో లేకుండా పోవడానికి కారణం ఏంటంటే బౌద్ధం అందరినీ ఆహ్వానించింది. అందరూ రండి, అందులో ఉండండి, నేర్చుకోండి అని. కానీ వచ్చినోడు కుట్రపూరితంగా వచ్చి బౌద్ధాన్ని ధ్వంసం చేసి పాడేసాడు. చేసేసి 185 BCలో పుష్యశృంగమిత్ర శృంగ మహర్షి, మీ అందరికీ ఏమంటారు, శృంగ మహర్షి కొడుకు పుష్యశృంగమిత్ర ఈజ్ నాట్ క్షత్రియ, ఈజ్ బ్రాహ్మణ. పుష్యశృంగమిత్ర అనేవాడు 325 BCలో చంద్రగుప్త మౌర్య ఎంపైర్లోకి ఎంటర్ అయిన వీళ్ళు స్లోగా సైనికుల నుంచి మళ్ళీ సైన్యాధ్యక్షుడి స్థితికి వచ్చి 185 BCలో బృహదత్తుడిని అశోకుడి మునిమనవాడిని బెహెడ్ చేశాడు, తల నరికి పారేశారు. మీకు అర్థమవుతుందా? అర్థమైందా మీకు? తన కోల్పోయిన హక్కుల్ని పొందటం కోసం, తన కోల్పోయిన హక్కుల్ని తీసివేయటం కోసం ఆర్యుడు కావచ్చు, ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్యుడు కావచ్చు, ఏం చేశారు మీకు అర్థమైందా మీకు? మళ్ళీ ఇన్ఫిల్టర్ అయ్యి ఆ వ్యవస్థను తన కంట్రోల్లో తెచ్చుకున్నారు. తన కంట్రోల్లో తెచ్చుకుని ఆ వ్యవస్థను కూకట ధ్వంసం చేసి పారేసి మళ్ళీ బ్రాహ్మణీయ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి రావడం పెట్టడం జరిగింది. మిత్రులారా, మీరు అంటారు ఎలాగా సాధ్యపడింది అని. సాధ్యపడింది. మీరు ఇన్వాల్వ్ చేసేది చచ్చిపోతే సాధ్యపడద్దు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాడు ఖచ్చితంగా అదే చేస్తాడు. తమిళనాడులో జరగలేదా?
తమిళనాడులో కరుణానిధి ఏమన్నా ఉన్నాడా? ఇంకా ఎక్కడ ఉన్నాడు? ఏముంది అక్కడ? ఎక్కడ జరగలేదు చెప్పండి? ప్రతి చోట ఇన్ఫిల్టర్ అయిపోతున్నారు. ఇన్ఫిల్టర్ అయ్యి అక్కడ ధ్వంసం చేస్తున్నారు. రేపు మాపు ఇక్కడ కూడా అదే జరుగుద్ది. మీరేం వర్రీ అవసరంలా, ఖచ్చితంగా అదే జరుగుద్ది. మిత్రులారా, మీరు గమనించండి ఒకసారి. ఏ రోజైతే పుష్యశృంగ మిత్ర, మీరందరూ చాలామంది పుష్యశృంగ మిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాం. పుష్యశృంగ మిత్ర మీ ఎవరికి తెలియదు, చరిత్ర గుర్తే తెలుస్తాయి. దాన్ని గోల్వాల్కర్ అనే ఆయన ఒక మాట అంటాడు, గోల్డెన్ పేజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఆర్ఎస్ఎస్ అధినేత పుష్యశృంగ మిత్రని అడ్డంగా తలనరికేయటాన్ని, హింస, ఒక మనిషిని చంపేయటానికి గోల్డెన్ పేజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, గోల్వాల్కర్, వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఇన్ ఆర్ఎస్ఎస్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే డార్కెస్ట్ ఈవెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అంటాడు ఆయన. డార్కెస్ట్ ఈవెంట్ ఇన్ ద, చరిత్రను నీ కోణంలో చదవాలా. ఆడి చరిత్రను ఈడి చరిత్రను చదివిపోదు. వాడి చరిత్రను చదివినా సరే ఆ చరిత్రను నీ కోణంలో నువ్వు చదివినప్పుడు మాత్రమే నువ్వు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటావు. మిత్రులారు గుర్తుపెట్టుకో. నువ్వు వాడి కోణంలో చదివితే నీకేం అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పుష్యమిత్ర శృంగ చేసిన పనిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఖచ్చితంగా అదే చెప్పాడు. ఏమని? డార్కెట్ ఈవెంట్ అన్నప్పుడు గోల్వాల్కర్, ఎందుకన్నా గోల్వాల్కర్ క్రమంలో గోల్వాల్కర్ కరెక్ట్. ఎందుకు? అతను సమాజం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు. ఎందుకంటే అశోకుడు కావచ్చు, చంద్రగుప్త మౌర్య కావచ్చు, బుద్ధుడు కావచ్చు, బృహదత్తుడు కావచ్చు, వీళ్ళందరూ ఈ దేశంలో మెజారిటీ పీపుల్ హక్కులు ఇవ్వడానికి వచ్చారు. ఎవరు హక్కులు హరించారు? అప్పుడు వరకు ఉన్నటువంటి ఆర్యుల యొక్క హక్కులు హరించారు. మనుషులందరినీ సమానం చేశాడు. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలా ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉండేది. అందరిని ఇలా చేశాడు బుద్ధుడు. అందరూ సమానం అయిపోయారు. పని పాట లేకుండా చూసిన వాడికి పని పాట లేదు. శూద్రుడికి ఎప్పుడు వ్యవసాయం వ్యాపారం చేయడం వచ్చు, వాడు చక్కగా చేస్తూ ఉంటాడు. వాడు సైన్యంలోనూ వ్యాపారం చేసుకుని బతికేస్తూ ఉండేవాడు. క్షత్రుడికి కూడా మరి పేరేంటి మన వైశ్యుడు కూడా చేయడం వచ్చు, వాడు కూడా బతుకుతా ఉన్నాడు బాగానే. క్షత్రుడు కూడా అంటే అదే పరిస్థితి ఉంది, వాడు కూడా బతుకున్నాడు. పని పాట లేకుండా బొద్దలు పెంచుకున్న బ్యాచ్ ఎవడైతే ఉన్నాడు వీడు బ్రాహ్మణుడు. ఖాళీగా ఉండి సైన్యంలోకి జాయిన్ అయ్యాడు. వాస్తవంగా వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియుడు డ్యూటీ చేయాలా, క్షత్రియుడి డ్యూటీ బ్రాహ్మణుడు డ్యూటీ చేయడానికి వీల్లేదు. బ్రాహ్మణ డ్యూటీ క్షత్రుడు చేయడానికి లేదు, బ్రాహ్మణ డ్యూటీ వైశ్యుడు చేయడానికి లేదు, వైశ్యుడు డ్యూటీ క్షత్రియుడి డ్యూటీ మరి బ్రాహ్మణుడు చేయడానికి లేదు. కానీ వర్ణ వ్యవస్థ మళ్ళీ బతకాలనుకుంటున్న వీడు వర్ణ వ్యవస్థను కూడా అతిక్రమించాడు వాడి అవసరాల కోసం. గమనించండి ఒకసారి. వర్ణ వ్యవస్థ, ఈ వ్యవస్థలో శూద్రుడు బానిసగానే ఉండాలండి. మొన్న ఆవిడ ఉంది, ఆవిడ ఎంపీ అంట. శూద్రులు బానిసలు, వాళ్ళకి అజ్ఞానులు, వాళ్ళకి ఏం తెలిసావదు అంది. ఆవిడ స్త్రీ, ఆవిడ బానిస అని ఆవిడ తెలియదు, ఆవిడ పెద్ద అజ్ఞాని. అర్థమైందా? ఈ రోజుకి కూడా ఆవిడ బానిసత్వంలో జెట్టేసి ఆవిడ చేత అనిపిస్తున్నారు. అది నిజమైన బ్రాహ్మణీయ వ్యవస్థ అంటే. ఆ పిచ్చమోహం దానికి తెలియదు. అర్థమైందా? మీకు గమనించండి ఒకసారి. ఏ రోజైతే మనం ఈ బానిసత్వం నుంచి బయటపడతామో అప్పుడు ఇది అవుతాం. సమానంగా ఉన్న వ్యవస్థని మళ్ళీ శూద్రులందరూ ఏకమయ్యారు కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ రాకూడదని పుష్యశృంగ మిత్ర, మీరందరూ తెలుసు పుష్యశృంగ మిత్ర అంటే ఎవరయ్యా అనొచ్చు. పుష్యశృంగ మిత్రే మనం మీ అందరికీ తెలుసో లేదో రాహుల్ సంస్కృతి ఆయన వెస్ట్ బెంగాల్లోని బ్రాహ్మణ్, ఆయన ఒక పుస్తకం రాయటం, గ్రంథం రాయటం జరిగింది. పుష్యశృంగ మిత్ర అంటే ఎవడు కాదయ్యా, ఆడే రాముడు అని చెప్పాడు. వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఫస్ట్ వేదాలు రాసుకున్నారు, తప్పులు తడకలు. ఆ తర్వాత పురాణాలు రాసుకున్నారు. ఆ పురాణాలే ఇవి రామాయణం, భారతాలు. భారతంలో కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. భారతం ఎందుకు రాశాడు తెలుసా? కృష్ణుడు ఎందుకన్నాడు తెలుసా? వర్ణ వ్యవస్థను ప్రొటెక్ట్ చేయడం కోసం కృష్ణుడు పుట్టాడు, ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం పుట్టాడు. ఏమంటాడు? అసలు కృష్ణుడికిను మన కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగేటప్పుడు మీరు కౌరవుల్ని నాశనం చేయడం కోసం మరి పాండవులు యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఈ అర్జునుడు అనేవాడు నీరసించిపోతాడు. మీరు అన్నారు కదా అర్జునుడి గురించి. నీరసించిపోతే వాడిని వేడెక్కించాలంటే ఏదో కొట్టి గ్యాస్ కొట్టి గాలి కొట్టి ఎక్కించాలి. అది వదిలే యథా ధర్మస్య జ్ఞానపతి అన్న నేను యుద్ధం చేయను నరసాక కృష్ణలాగా నేను యుద్ధం చేయను అంటే ఎన్టీ రామారావు బయలుదేరి నువ్వు చేయాల్సిందే అంటాడు. నేను చేయలేను అంటాడు వీడు. నేను చేయలేనంటే అది కాదయా, నువ్వు చేసేదేవాడు, చెప్పేదేవాడు, నేను చంపేదేవాడు, చచ్చేదేవాడు నేనే అంటాడు. యథా ధర్మస్య జ్ఞానపతి భారతి అభ్యుత్నం ధర్మ సదాంతనం సృజామ్యహం అన్నాడు. ఈడెవడు మాట్లాడటానికి? అక్కడేమో కౌరవులు చంపరాన్ని పంపిస్తే నేను అంతమందిని నా తండ్రుల మీద నా తాతల మీద నేను యుద్ధాన్ని చేయలేనంటే వీడు మాట్లాడే మాటలేంటి? కృష్ణుడు యథా ధర్మస్య ధర్మం వెలివించినందుకు ఉంటుందంట. జ్ఞానభూతి భారతదేశంలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదంట. ధర్మం అంతరించినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పుడతాను, ధర్మాన్ని కాపాడుతాను. అరే క్షత్రుడు కొట్టుకు సత్తంటే
మధ్యలో వర్ణధర్మం కోసం నీ వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు. సరే వచ్చాడు, ఎలా వస్తాడు? కత్తులు కటార్లు గదలతో ఆ విష్ణు చక్రాలతో వస్తాడు వాడు, అంతకుమించి ఏమరాడు. వచ్చేవాడు చంపుతాడు. ధర్మాన్ని ఎవడైతే ఆటంకపరుస్తూ ఉంటాడో వాడిని చంపుతాడు. ఏ ధర్మం? వర్ణధర్మం. వర్ణధర్మం ప్రకారం బ్రాహ్మణ మాత్రమే చదువుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళని చంపేయాలా? వర్ణధర్మం ఇదే జరుగుతుంది. అదే వర్ణధర్మం ప్రకారం క్షత్రుడు మాత్రమే పరిపాలించాలా? ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, ఆయన చంపేయాలా? అందుకే మళ్ళీ కృష్ణుడు పుడతాడు. వర్ణధర్మం ప్రకారం వ్యవసాయం వ్యాపారం చేయడం లేదు, నీ దగ్గర భూమి మొత్తం లాక్కోవాలా? ఇదే వ్యవహారం. ఎనీ కంట్రీ ఈజ్ గవర్న్ బై ద, ఆ దేశంలో ఉన్న వ్యవస్థ. నాకు భూమి లాక్కుంటున్నారండి, ఈడొచ్చిన భూమి లాక్కుంటున్నాడు, బానిసగా ఉన్నారు వాళ్ళు. వీడొచ్చిన భూమి లాక్కుంటున్నాడండి, వాడొచ్చిన భూమి లాక్కుంటున్నాడండి, నా భూమినే లాక్కుంటున్నాడండి. ఎందుకు లాక్కోరు? ఈ దేశంలో నడుస్తున్న ప్రతి మనిషి రాజ్యాంగం ద్వారా నడస్తలా. వర్ణ వ్యవస్థ, ఏదో వైదిక వ్యవస్థ, దాని ద్వారా అప్రకటిత రాజ్యాంగం, మనుధర్మశాస్త్రం, అప్రకటిత రాజ్యాంగం ద్వారా నడుస్తున్నారు మిత్రులారా. అర్థమైందా? ఇది జరుగుతున్న పరిస్థితి. ఈ రోజున దాన్ని కూకట వేడతో పగిలించాలి. చాలామంది మిత్రులు అంటారు, కృష్ణుడికి ఏం పనయా? చాతుర్వర్ణం మయం సృష్టం గుణకర్మ విభాజక అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా మీకు? కర్మ సిద్ధాంతాన్ని తుదముంతించడం కోసం బుద్ధుడనే ఆయన పుట్టి, సిద్ధార్థ గౌతుడనే పుట్టి ఈ వర్ణ వ్యవస్థని కౌంటర్ చేశాడు. ఏమని? అరే పుట్టుకు నుంచి కాదురా నాయన, మనుషుల యొక్క అర్హతను బట్టి, వాడి గుణాన్ని బట్టి వాడి స్థాయికి వెళ్తాడు రా అని. నీకు అర్హత ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు, నీ గుణం మంచిదైతే అందరి చేత కీర్తించబడతావు. అర్థమైంది? ఈ రోజున అది అంబేద్కర్ రాజ్యాంగం వల్ల వచ్చింది, మనుధర్మశాస్త్రం వల్ల రాలా. కానీ మనుధర్మశాస్త్రం కావచ్చు, వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఏం చెబుతాయి? నువ్వు పుట్టుకతోనే అంటరాని వాడివి, నువ్వు పుట్టుకతోనే శూద్రుడివి, నువ్వు పుట్టుకతోనే బ్రాహ్మణుడివి, నువ్వు పుట్టుకతోనే వైశ్యుడివి, నువ్వు పుట్టుకతోనే క్షత్రుడివి, నువ్వు పుట్టుకతోనే స్త్రీ అయినప్పటికీ, నువ్వు బ్రాహ్మణ స్త్రీ అయినా, వైశ్య స్త్రీ అయినా, క్షత్రియ స్త్రీ అయినా, శూద్ర స్త్రీ అయినా, అతిశూద్ర స్త్రీ అయినా నువ్వు బానిసవే అని చెప్పబడింది. కానీ బ్రహ్మ రాసిన రాతని కలంపోడుతో తలరాతను మార్చినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అర్థమైనా? జైవీం చెప్పండి ఒకసారి మీరందరూ, నిజంగా మీరు నమ్మితే. అర్థమైందా? స్త్రీకి హక్కులు లేవు, ఈ దేశ జనాభాలో 85% మంది హక్కులు లేవు, మనుషులుగా చూడబడేవాళ్ళు కాదు, వాళ్ళందరికీ హక్కులు ఇచ్చినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అర్థమైందా? వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతం ప్రకారం, అంటే పుట్టుక ఆధారంగా ఏర్పడితే సిద్ధార్థ గౌతుడు వచ్చి పుట్టుకు బట్టి కాదయ్యా, నీ గుణాన్ని బట్టి కర్మను బట్టి అని చెప్పి అన్నప్పుడు అప్పుడు వర్ణ వ్యవస్థ అంతా కూకట వేళతో పగిలించబడి మళ్ళీ బౌద్ధం వచ్చి సస్యశ్యామలంగా నివసిస్తున్న సమయంలో మళ్ళీ తిరిగి వర్ణ వ్యవస్థని ధ్వంసం చేయాలంటే, ఇన్ఫిల్టర్ అవ్వాలి అంటే మతపరంగా కూడా దేవుని పరంగా వాడుకోవాలి. వాడు దేవుడు అనే కృష్ణుని వాడాడు, కృష్ణుని యాదవుడు అని చెప్పాడు. సిద్ధార్థ గౌతుడు ఉన్న ఏరియా అంతా కూడా గొల్లలో యాదవులు ఉన్న ఏరియా. ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, వీళ్ళందరూ బీహారు, యూపీ, అటు నేపాల్ వైపు బ్యాచ్ కదా ఉన్నారు. గొల్ల అతన్ని తీసుకొచ్చి, ఒక గొల్లవాడిని, ఒక యాదవుడిని తీసుకొచ్చి దేవుణ్ణి చేసి వాడిని ఏమంటే చాతుర్వర్ణం మయం సృష్టం గుణకర్మ విభాజక. అదేంటి గుణకర్మ విభాజక అంటే? అరే బాయ్, మా బుద్ధుడు ఇలాగే చెప్పాడయ్యా. అందరూ ఉండరు కదా, అందరూ ఎలా ఉంటారు? నాకులాగా కరుడు కట్టిన తీవ్రవాదులాగా ఉండరు. సిద్ధాంతంలో ఏదో ఆ కాసేపు అలా గడిచిపోద్ది, అలా గడిచిపోని ఇచ్చేసి అలా గడిపేద్దాం అనుకునే బ్యాచ్ కొంత ఉంటుంది. కానీ నమ్ముతారు. ఓకే, సునీల్ కుమార్ గారిని ఎలాగైతే నమ్మారో, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎలాగైతే నమ్ముతున్నారో, ఈ రాంబాబు చెప్పే విషయాలు ఎలాగైతే నమ్ముతున్నారో అలా నమ్ముతారు. కానీ కంకణం కట్టుకోరు. ఏదో ఆ టైంకి ఏదో వాడుకుందామని బ్యాచ్ ఎట్టగా ఉంటుంది. ఆ వాడుకుందామని బ్యాచ్తో పాటు మన రిజర్వేషన్ వాడుకుని అంబేద్కర్ వాడుకున్న బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్తో పాటు కొంచెం కాస్త అభిమానం చూపించే బ్యాచ్ కూడా ఉంటుంది. ఇలా ఉపయోగపడుతుంది కదా, కోసం ఏప్రిల్ 14కి డిసెంబర్ 6కి కూడా దండలేద్దాం అలా అనుకునే బ్యాచ్ ఉంటుంది కదా, అలా బ్యాచ్ వాడుకునే బ్యాచ్ కొంత ఉంటుంది. కళ్ళు కట్టిన తీవ్రవాదుల్లాగా జాతిని ఎట్టగొట్టి ఎమాన్సిపేట్ చేయాలని ఆ సునీల్ కుమార్ గారు కంకణం కట్టుకున్నారు కదా అని మాలాగా ఏం కార్యకర్తలాగా లేకపోతే మిగిలిన అంబేద్కర్ సంఘాల్లో నిజమైన కార్యకర్తలాగా పనిచేయరు. ఏదో గడిచిపోతుందిలే మన జీవితం అనుకునే బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్కి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ బుద్ధుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? బుద్ధుడు అబ్బాయి కర్మ సిద్ధాంతం లేదన్నాడండి. బుద్ధుడు ఏమన్నాడు అంటే పుట్టుక ఆధారంగా కాకుండా గుణం ఆధారంగా అన్నాడయ్యా. అంటే అదేనయ్యా మీ బుద్ధుడు చెప్పిన విషయాలే కదా ఈ కృష్ణుడు చెప్పింది అన్నారు. యూపీ బీహార్లో ఉన్న బ్యాచ్ అంతా పొలోమంటే పరిగెత్తేసింది. ఎక్కడికి? అరే ఇక్కడ కూడా గుణాన్ని బట్టి ఉందరా అంట.
అదే మన వాళ్ళు గుళ్ళోకి రమ్మంటే పరిగెడతారు, బ్యాచ్ ఉంటుంది చూసారా, తాళ్ళు కట్టుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళారండి, పలానా చోటుకి వెళ్ళినరా, అక్కడ మాత్రం దర్శనానికి మాత్రం గంట పట్టిందిరా. అబ్బో ఏం కనపడిందిరా, ఏం కనపడింది, వీడికి అర్థం కాదు నాకు. ఇది వీడు మాట్లాడే మాట. వీడే వచ్చి ప్రచారం చేస్తూ ఉంటాడు బుద్ధి లేని సన్నాసులాగా. సరే వెళ్తే వెళ్ళేవులే, మళ్ళీ నువ్వు వచ్చి ప్రచారం చేయడం ఏంటికి, నువ్వే బానిసవే, నువ్వే మానసిక బానిసవి, మళ్ళీ వచ్చి మమ్మల్ని మానసిక బానిసత్వం ఎట్లా బుద్ధి పొరలేదా? సరే ఇదంటాడు గుణకర్మ విభాజక అన్నాడు. ఏమని? చాతుర్వర్ణం మయం సృష్టం గుణకర్మ విభాజక. అందుకు కృష్ణుని వాడారు. గొల్లవాడైనా యాదవుడైనా కృష్ణుని అందుకు వాడారు. వాడి బౌద్ధులు ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లారు. మిగిలిన నాలాంటి బ్యాచ్ ఉంటారు కదా, 6 లక్షల మంది బౌద్ధుల్ని చంపేశారు. అర్థమైందా మీకు? పుష్యశృంగమిత్ర గారి ఆధ్వర్యంలో, మనుధర్మశాస్త్రం ఆధ్వర్యంలో 6 లక్షల మంది బౌద్ధుల్ని, నిజమైన కార్యకర్తల్ని చంపేశారు. చంపేసి కొబ్బరికాయని ఇన్వైట్ చేశాడు. కొబ్బరికాయ మీ అందరు విన్నారు లేదు, ఒక బౌద్ధుడి యొక్క తలను తీసుకొచ్చి మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తే, ఒక ఇంట్లో నువ్వు గృహప్రవేశం చేసావు అనుకుందాం, లేదా ఒక మంచి కార్యక్రమం చేసావు అనుకున్నాం అనుకో, బౌద్ధుడిని తల నరికి అక్కడ ఆ తల పెట్టి ఆ తల ఎంత తూగుద్దో అది చూపిస్తే అన్ని బంగారు నాణాలు ఇస్తానని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. దానికోసం కొన్నాళ్ళకు ఒక ఆచారంగా తీసుకొచ్చేసారు. అంటే మనిషిని శారీరక బానిస నుంచి మానసిక బానిసకి, అవకాశవాదులు ఉంటారు కదా, మనకి అవకాశవాదం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నిన్న మధ్య ఎవడో ఏదో గాలి ప్రసాద్ గారు ఎవడో బయలుదేరాడు. మనుధర్మ శాస్త్రాన్ని ఎక్కడికో ఎత్తేస్తాడంటాడు. అడే అవార ప్రసాద్ తోటకూర ప్రసాద్ ఒకడు ఉన్నాడు కదా, ఆడొకడు బయలుదేరాడు. ఈ మధ్య వాట్సాప్లో ఫేస్బుక్లో పెడుతున్నాడు. సిగ్గుందంటారు నీకు? అసలు అన్నదంగా ఉంటారు నువ్వు? మూతికి ముంతా ముడ్డికి తాటే కట్టుకుని నిన్ను నడిపిస్తుంది. నిన్ను ఏదో కొంచెం కండ వేసి పంపించేస్తే నువ్వు మళ్ళీ మనల్ని మా జాతి మొత్తాన్ని నాశనం చేసి తయారవుతారు. సాన్నాసేదోళ్ళారా? అర్థమైంది? మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు బానిసకి బానిసగా అని చెప్పండి, అప్పుడే బానిస నుంచి బానిసత్వం నుంచి ముక్తి చెందుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్పే ప్రయత్నం, మనం బానిసలం, ఎవడైతే బానిసలో ఉన్నాడో, బానిసత్వంలో ఉన్నాడో వాడికి బానిసం అని చెప్పి మీ బానిసత్వం నుంచి విముక్తి చెందడం కోసం మనమే కార్యాచరణ నిర్వర్తించాలి కావాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకనే గుణకర్మ విభాజక అన్నారు. గుణాన్ని బట్టి ఇటు వచ్చేసారు, బౌద్ధులందరూ ఇటు వచ్చేసారు. అర్థమైంది కదా? మనుధర్మశాస్త్రం తీసుకుని వచ్చారు. రామాయణం మరి వాడు చేసిన గొప్పతనాన్ని చెప్పుకోవాలి కదా. పుష్యశృంగమిత్ర, రాహుల్ సంస్కార్కి అని ఒకసారి పుస్తకాలు చదవండి మీరు. ఈజ్ అ బ్రాహ్మణ్, రేషనలిస్ట్ బ్రాహ్మణ్. మేము బ్రాహ్మణులకి వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాడు ఎవడైతే ఉన్నాడో ఈ వ్యవస్థను ఇంకా కొనసాగాలనుకుంటాడో అందులో మంచివాళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచివాళ్ళు ఎప్పుడు కూడా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ సమానం. రాహుల్ సంస్కృతి అని నేను ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమని? పుష్యమిత్ర శృంగ ఎవడో కాదయ్యా, రాముడు రా అని చెప్పడం జరిగింది. అదే బ్రాహ్మణుడు. ఎందుకు పుష్యమిత్ర శృంగని రాముడికి చెప్పడం ఎందుకు చెప్పాడంటే, శృంగ మహర్షి దశరథుడికి పిల్లలు లేరు కదా. పిల్లలు ఉన్నారా? దశరథుడే కదా రాముడు తండ్రి. పిల్లలు లేరు. 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసులో పిల్లలు కావాలని పుత్రకామేష్టి యాగం చేశాడు ఆయన. పుత్రకామేష్టి యాగం చేస్తే శృంగ మహర్షి ఆ కామేష్టి యాగాన్ని నిర్వర్తించాడు. అర్థమైందా? శృంగ మహర్షి ఆ యాగాన్ని 90 సంవత్సరాల వయసు కలిగిన ముసలివాడికి పిల్లలు పుట్టేలాగా చేసింది శృంగ మహర్షి. అర్థమైందా? శృంగ మహర్షి, పుష్యశృంగమిత్ర. అర్థమైందా మీకు? చనిపోయిన బ్రాహ్మణిజాన్ని బతికించడం కోసం పుష్యశృంగమిత్ర ఎలాగైతే వచ్చాడో, చనిపోయిన బ్రాహ్మణిజాన్ని వీరగాథల్ని చెప్పుకోవటం కోసం రాముడిని ఇన్వెంట్ చేశారని చెప్పేసి నేను ఖచ్చితంగా రాహుల్ సంస్కృతికి ఆయన అన్నారు. లేదా రాముడికి ఒక నిండు కొలువులో సేవ చేస్తూ ఉండేవాడు. రాముడు సేవ చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణ స్త్రీ పరిగెత్తుకుంటా వచ్చి గంట కొట్టిందంట. ఒక చనిపోయిన పిల్లోడిని తీసుకుని వచ్చి, ఒక బ్రాహ్మణ స్త్రీ పిల్లోడిని తీసుకుని వచ్చి, అక్కడికి రాముడి గారికి వెనకున్న రాంబాణ టింగ్ టింగ్ మంట పైకి లేవుస్తా కింద దిగుతూ ఉంది. డౌట్ వచ్చింది, సినిమాలు చూసే ఉంటాం కదా. ఏంటమ్మా అని అడిగారు. అయ్యా అక్కడ ఉన్నటువంటి ఋషులు, బ్రాహ్మణ ఋషులు, ఆర్య బ్రాహ్మణ ఋషులు, మంచి బ్రాహ్మణ అట్లా ఆర్య బ్రాహ్మణ మనువాద ఋషులు అయ్యా ఇక్కడ శంభూకుడు అనే శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయటం అనేది బ్రాహ్మణుడు హక్కు, కానీ శంభూకుడు అనే శూద్రుడు తపస్సు చేయటం వల్ల, శూద్రుడు తపస్సు చేయటం వల్ల ఈ బ్రాహ్మణ బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు. నువ్వు బతికించాలి అనుకున్నప్పుడు వర్ణధర్మాన్ని కాపాడటం కోసం రాముడు రామబాణాన్ని వదిలేడు. మొట్టమొదటగా ఎవరిని చంపేశాడు? శూద్రుని. రాముడి రామబాణం నిన్ను చంపటానికే, కృష్ణుడు గదలో యుద్ధాలు ఇవన్నీ కూడా నిన్ను చంపటానికే. మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఒకసారి, వర్ణధర్మాన్ని కాపాడటానికి. నువ్వెన్నాళ్ళు బానిసత్వంలో ఉంటావు? దాని నుంచి బయటపడు. అర్థమైందా? రాముడు ఇలాగా
చంపేశాడు. బ్రాహ్మణిజం మళ్ళీ ఎప్పుడైతే శంభుకుడు తల నరికేశాడో టింగ్ మంటలు వేసాడంట బ్రాహ్మణ పిల్లోడు. ఎక్కడన్నా ఉంది అసలు? ఆడికి ఆరోగ్యం బాగుతే హాస్పిటల్కి వెళ్తే నాకు ఇంజక్షన్లు చేస్తే లేదా మందు ఎత్తే బతుకుతాడు. ఎవరన్నా చంపేస్తే బతుకుతాడా? ఆలోచించావు? జ్ఞానం ఉందా నీకు? జ్ఞానంతో ఆలోచించావు? అసలు బుద్ధి అసలు ఆలోచన ఉందా నీకు? ఆలోచించు ఒకసారి. అది జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలా. అంబేద్కర్స్ ఇండియా మిషన్ అదే కోరుకుంటుంది ఈ రోజున. ఏ రోజైతే రాముడిని పురాణాలను వాడారు మనల్ని బానిసలుగా చేయటం కోసం, ఇతిహాసాలు వాడారు, స్మృతులు వాడారు, నారద స్మృతి, మనుస్మృతి, మనుధర్మశాస్త్రం మాత్రమే మనుస్మృతి ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. మనుస్మృతిని మళ్ళీ తీసుకురావటం కోసం వాళ్ళు చేసిన పరిస్థితి మనుషులు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ఈ రోజున వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చడం కోసం, వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చడం కోసం, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారాలంటే ఏం చేయాలా? శూద్రుడనేవాడు మళ్ళీ ఉండకూడదు. శూద్రుడిని ముక్కలు చేయాలి. డివైడ్ అండ్ రూల్ చేయాలా? డివైడ్ అండ్ రూల్ అంటే ఏంటి? బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చారండి, డివైడ్ చేశారు, రూల్ చేశారన్న. కానీ వాస్తవంగా అది కాదు మిత్రులారా. పుష్యమిత్రస్వంగా వచ్చాడు, మనధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు, డివైడ్ చేశాడు. ఈ రోజుకి రూల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు బ్రాహ్మణిజంతో, మనధర్మశాస్త్రం, అప్రకటిక రాజ్యాంగంతో. డివైడ్ అండ్ రూల్ ఎలా చేశాడు? ఖచ్చితంగా తన చుట్టూ తాను దడిగట్టుకున్నాడు. అప్పటి వరకు ఏమందంటే బ్రాహ్మణుడు క్షత్రియుని చేసుకోవచ్చు, బ్రాహ్మణుడు వైశ్య పిల్లల్ని చేసుకోవచ్చు, బ్రాహ్మణుడు శూద్ర పిల్లల్ని చేసుకోవచ్చు. మరి బ్రాహ్మణుడు క్షత్రియులు వైశ్యులు ఒకళ్ళ మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు. అప్పటి వరకు ఇలాగా ఉంటే లాభం లేదురా అని చెప్పేసి అక్కడ ఉన్న రాజులందరినీ కూడా మళ్ళీ తిరుగుబాటు చేస్తారేమనే ఆలోచన వచ్చి మళ్ళీ ఏం చేశాడంటే తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం తన చుట్టూ తాను దడిగట్టుకున్నాడు. అంతర్వివాహ విధానం ఉండేది. అంతర్వివాహ విధానం, బాహ్య వివాహ విధానం ఉండేది. పక్క వర్ణంలోనో పక్క మనుషులతోనో పక్క తెగలతోనో పెళ్లి సంబంధాలు నిలుపుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే తన చుట్టూ తాను దడిగట్టుకుని మన తొంతు అక్కడ ఏ వర్ణంలో ఉన్నవాడు ఆ వర్ణంలో చేసుకోవాలా, ఏ తెగలో ఉన్నవాడు అక్కడే తీసుకోవాలనే వాతావరణం తీసుకురావడం జరిగింది. ముందుగా వాడిని ఇంప్లిమెంట్ మిగిలినోడు అందరిని అనుసరించాలంటే వాడు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి బ్రాహ్మణుడు తన చుట్టూ తాను దడిగట్టుకున్నాడు. దడిగట్టుకోవడం ద్వారా స్త్రీ పురుషుల మధ్య గ్యాప్ వచ్చేసింది. ఏ సమాజంలోనైనా సరే స్త్రీలు పురుషులు సమానంగా ఉంటారు. స్త్రీలు పురుషులు సమానంగా ఉంటారు. అవునా? ఒక 100 మంది ఒక సమాజాన్ని తీసుకున్నట్టే 50 మంది స్త్రీలు 50 మంది పురుషులు ఉంటారు. ఈ 50 మంది స్త్రీలు ఒకసారి కనుక ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే 49 అవుతారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి చనిపోతే వీడు మిగిలి పురుషుడు అవుతాడు. లేదు వీడు చచ్చిపోతే మిగిలి స్త్రీ అవుతుంది. అప్పుడు ఇక్కడ 49%, ఇక్కడ 50%. 49% 50% మధ్య పెళ్లి సంబంధాలు చేసుకున్నప్పుడు కాంపిటీషన్ వస్తుంది. అప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. అప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు ఏమవ్వాలా? దీన్ని బ్యాలెన్స్ చేయాలి. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? పిల్లల్ని కనండి. ఎంతమంది కంటే అంత పరిస్థితి అన్నారు, కనేలాగా చేశారు. ముసలోడిని సైతం మరి స్త్రీ ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వెంటనే భార్య అనేదాన్ని సతీ సాగమనాన్ని చేయటం జరిగింది. సతీ సాగమనం అనేది వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థగా మారే క్రమంలో కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకొట్టగా తీసుకొచ్చిన ఒక దురాచారం. సతీ సాగమనం ఆడేదో చేశాడు వీడేదో చేశాడు అనుకుంటారు. కానీ వాస్తవంగా సతీ సాగమనం అనేది దేనికోసం వచ్చిందంటే అదేదో ముస్లిమ్స్ వచ్చారు ఆడపిల్లలను సహా తీసుకెళ్తా ఉన్నారు అందుకని మేము ఇచ్చేసామని మాట్లాడుతుంటారు. వాస్తవంగా అది కాదు. చరిత్ర పుటలను చదవండి. క్యాషిస్ జెన్సిస్ అండ్ ఆరిజిన్ బాబాసాహెబ్ రాసిన 1916లో రాసిన థీసిస్ని చదవండి. కొలంబియా యూనివర్సిటీలో అది ఇవ్వటం జరిగింది. PhD ఇవ్వటం కూడా జరిగింది, డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. కొలంబియా యూనివర్సిటీలో అర్థమైంది కదా. అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు. అట్ ద సేమ్ టైము ముసలోడు మరి బాల్య వివాహాలు ఎందుకు వచ్చినాయి అంటే మరి స్త్రీని అయితే తగలబెడతారు కానీ ఈ వ్యవస్థను కాపాడుతున్న బ్రాహ్మణుడు కాబట్టి వాడు నువ్వు తగలబడరా అంటే వాడు అడ్డం తిరుగుతాడు. అందుకని నన్ను ఏం చేశారంటే రబ్బాయి నువ్వు ముసలోడు అయిన ఇంకో పెళ్లి చేసుకోవచ్చు రబ్బాయి అని చెప్పారు. అందుకు బాల్య వివాహాలని ఆ ముసలోడిని వ్యవస్థను కాపాడేవాడిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక చిన్నపిల్లలను కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి బాల్య వివాహాలు రావడం జరిగింది. సో ఒక దురాచారాలు, ఒక కుల వ్యవస్థ, ఒక వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థకు మారే క్రమంలో దురాచారాలు రావడమే కాకుండా తిరుగుబాటు ఎవడైతే తిరుగుబాటు చేశాడు ఈ వ్యవస్థ మీద, అరే బాబు మేమంతా మనుషులందరూ సమానమే, మేము గుణాన్ని బట్టి మేము ఇలా ఉన్నాం, మళ్ళీ నువ్వెవడరా పుష్యమిత్రస్వంగా యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి వాడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా ఊరికి దూరంగా వెలివేయటం జరిగింది. కొంతమంది సరెండర్ అయ్యారు వాళ్ళ వ్యవస్థకి. ఇంకా ఉన్నాం కమ్మరి కుమ్మరి కాపు తెలగ బలిజ లేకపోతే కమ్మ రెడ్డి బ్యాచ్ అంత ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎట్టున్నారండి సరెండర్ అయ్యారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు సరెండర్ అయ్యారు. ఇప్పుడు కూడా సరెండర్ అవుతున్నారు. అర్థమైందా? సరెండర్ అయ్యి
ఆ వ్యవస్థలో భాగమై వాళ్ళతో కలిసిపోయారు. అన్సరెండర్ ఎవడైతే ఉన్నాడో, అన్కాంప్రమైజ్డ్, సరెండర్ కాకుండా ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఊరికి దూరంగా నెట్టివేశారు, అంటరాని వాళ్ళుగా చిత్రీకరించారు. అంతకుముందు మనందరం ఒకటే. నువ్వు మాట్లాడుతున్న శూద్ర అతిశూద్ర వేరువేరు కాదు. శూద్రులందరూ భారతదేశ పౌరులు. మరి తెగ నుంచి గుంపులుగా, గుంపుల నుంచి జనపదాలుగా, జనపదాల నుంచి గణాలుగా, గణాల నుంచి మహాజనపదాలుగా, మహాజనపదాల తర్వాత అందరూ దాసు, దశ, రావణ, రాక్షసిగా ఆరుడి దండయాత్రతో అయిన వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళందరినీ కలిపి ఓడించిన తర్వాత దాసు, దశ, రావణ పేరు పెట్టి అన్ని పేర్లు కలిపి పిలవడం కుదరదని చెప్పేసి శూద్రుగా పెట్టిన వాళ్ళు. మళ్ళా బుద్ధుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ బౌద్ధులుగా మారితే మళ్ళీ పుష్యమిత్ర శృంగుడు వచ్చి మనల్ని చేసి మళ్ళీ డివైడ్ చేసినప్పుడు ఈ శూద్రంలో నుంచి లేకపోతే ద్రవిడులో నుంచి పీపుల్ చాలామంది, మెజారిటీ పీపుల్ సరెండర్ అయ్యారు. చాలామంది యుద్ధాలు చేసే బ్యాచ్ కాదు కదా, సరెండర్ అయ్యే బ్యాచ్, అవకాశవాద బ్యాచే కదా సరెండర్ అయ్యారు. ఎవరైతే అన్కాంప్రమైజ్డ్ పీపుల్ ఉన్నారో సరెండర్ కానీ నువ్వెవడరా, మీ రాజ్యాలు మేము వెళ్ళిన వాళ్ళం, ఈ వ్యవస్థను మేము సృష్టించిన వాళ్ళం, మళ్ళీ మేము వ్యవస్థను తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కొండల్లో కొంతమంది వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా ఆదివాసీ అవసరాలు అసలు ఇంకా కొండల్లో మనుషులు ఇంకా ఉంటున్నారంటే, ఇంకా అమ్మతల్లి విగ్రహాలు ఇంకా అక్కడ ఉన్నాయంటే, పూర్వ ఆచారాలు ఇంకా ఉన్నాయంటే, మన ఆచారాలు ఇంకా ఉన్నాయంటే ఆదివాసీ గూడాలకు వెళ్ళి చూడండి, ఇంకా కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ రాముడు, కృష్ణుడు, తోటకూర బ్యాచ్ అక్కడ కనిపించరు. తెలంగాణలో కొంచెం వెనకబడిన ప్రాంతం వెళ్ళాలని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం వెళ్ళాలని కనిపిస్తూ ఉంటుంది. అది పరిస్థితి. మనందరినీ డివైడ్ చేసి, మనందరిని విభజించి మనల్ని బానిస చేశారు. మనవాడి చేతే మనల్ని అంటరాని వాడిగా నెట్టించడం జరిగింది. అంటరానితనం అంటే స్నానం చేయకపోవటం కాదు. అంటరానితనం అంటే ఒక నీట్గా అందంగా లేకపోవటం కాదు మిత్రులారా. మనం చాలా అందంగా ఉంటాం, చాలా నీట్గా ఉంటాం. మీ అందరూ తెలుసు అందంగా ఉంటాం, నీట్గా ఉంటాం లేదో మీ అందరూ తెలుసు. అందంగా ఉంటాం కాబట్టి మనం చంపుతూ ఉంటారు. అందంగా ఉంటాం కాబట్టి మన రోడ్లో వెళ్తూ ఉంటే మనం చూసి కన్ను కొడుతూ ఉంటుంది. అందుకే మన మీద ఏడుతూ ఉంటారు. లేదంటే వాళ్ళకన్నా మనం అందవిహీనంగా ఉంటే మనల్ని అట్టగా చూస్తూ ఉంటారు కదా. అది కాదు వాస్తవం. మనం అంటే భయం. ఎందుకు భయం అంటే మళ్ళా వీడు అంబేద్కర్ వాదిలాగా తయారయ్యి వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మిస్తాడేమోనన్న భయం. అందుకని ఊరికి దూరంగా ఉంచుతూ ఉంటారు, నీకు హక్కులు ఇవ్వకుండా ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చినప్పటికీ నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. అందుకని అన్నా, అంతకుముందు మొన్న వచ్చినప్పుడు కమ్యూనిస్టుల కోసం అనుకున్నావు. నిన్న వచ్చినప్పుడు క్రైస్తవుల కోసం అనుకున్నావు. నేడు వాడు వస్తున్నాడు, నీకోసమే, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నేను ఇప్పుడు అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. నీ హక్కులన్నీ హరించిపోతున్నాయి. ఎందుకు? మనుధర్మ రాజ్యాంగం ఒక పక్కన చెబుతూ ఉన్నప్పటికీ మనుధర్మ శాస్త్రాన్ని అప్రకటితమైన రాజ్యాంగంగా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఉంది. రాజ్యాంగాన్ని నువ్వే మళ్ళీ అమలు చేసే వాతావరణాన్ని తీసుకురావాలా. అది జరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా సమీకరించబడాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ పనిచేయాలా. ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అంటే ఎవడో మాట ఎడ్యుకేట్ చేయడు. ఎడ్యుకేట్ అంటే ఏంటి? అబ్బూ ఆడు చాలా ముదురండి, మమ్మల్ని పట్టించుకోండి. అది కాదు ఎడ్యుకేషన్ అంటే ఈ సమాజాన్ని, ఈ చరిత్రని మన కోణంలో చూడటమే నిజమైన ఎడ్యుకేషన్ మిత్రులారా. ఈ రోజున పుష్యశృంగ మిత్ర తర్వాత మనుధర్మ శాస్త్రం 185 BCలో మనుధర్మ శాస్త్రాన్ని రాయటం జరిగింది. మనుధర్మ శాస్త్రం ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. అందుకు బాబాసాహెబ్ ఈ రోజున అంటరాని వాళ్ళుగా నెట్టివేసి మంచినీళ్ళు ఇవ్వట్లేదు మనకి. అంటరాని వాళ్ళుగా నెట్టేసి కనీస మానవ అవసరాలైనటువంటి మన తిండి సేకరణ కూడా చేయనివ్వట్ల. మన వాళ్ళు ఎలాంటి తిండి తినేవాళ్ళు తెలుసా? కోళ్ళ మరి పేడ నెలలో ఉన్నటువంటి మన ఇప్పుడు దాన్ని ఏమంటారు, కల్లాలు, వరికి సంబంధించిన కుప్పలు కల్లాల్లో ఇది అవుతూ ఉంటే ఆ కల్లాల్లో ఎద్దులు కానీ దున్నపోతులు కానీ తింటూ ఉంటే ఆ తిన్న తర్వాత ఇవి కొంచెం అరక్క ఆ పేడ ద్వారా వస్తే ఆ ఏరిగితే ఆ పేడ వస్తే ఆ పేడలను తీసుకుని అందులో గింజలను కడుక్కుని తినేవాళ్ళు. కొన్ని పండగలప్పుడు ఇళ్ళమ్మటి తిరిగి అడుక్కునేవాడు మన వాళ్ళు. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని మల్ల యోధులు అది అంటారు కదా, అలాంటి శక్తి సామర్థ్యాలని చూపించి మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని మంచినీళ్ళు లేని జాతికి మంచినీళ్ళు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసలేదు. కనీసం తిండి సేకరణ లేని జాతికి కడుపు నిండా తిండి పెడుతుందంటే ఈ రోజున నువ్వు సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, నాకులాగా చొక్కా వేసుకుని తిరుగుతున్నావంటే అది అంబేద్కర్ భిక్ష. ఈ రోజున ఆ పరిస్థితి నుంచి మళ్ళీ నెట్టబడుతున్నావు. మనుధర్మ శాస్త్రాన్ని నువ్వు ఎందుకు తగలబెట్టాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకు తగలబెట్టావని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రోజున మంచినీళ్ళు ఇవ్వకపోవడానికి అంటరానితనం, నీకు వస్తు సేకరణ చేసుకోపోవడానికి అంటరానితనం, నీకు ఉద్యోగం లేకపోవడానికి అంటరానితనం, నీకు చదువు లేకపోవడానికి అంటరానితనం, నీకు వ్యవసాయం వ్యాపారం లేకపోవడానికి అంటరానితనం, నీకు భూమి లేకపోవడానికి అంటరానితనం. ఈ అంటరానితనం తుదముట్టించాలి అంటే
అడుక్కుంటే రాదు. అడుక్కునే జాతి, బిచ్చమెత్తుకునే జాతి, దేబురించే జాతి, రాజ్యాధికారం సంగతి పక్కన పెట్టు, కనీసం తన హక్కును కూడా తను కాపాడుకోలేరు. అదే అంటున్నాం. సునీల్ కుమార్ గారు ఏమన్నారంటే, దేబురించే జాతి, అడుక్కునే జాతి, బిచ్చమెత్తుకునే జాతి తన హక్కుల్ని కాపాడుకోలేరు కాబట్టే దళితవాడ పంచాయతీ చెయ్యి. దళితవాడ పంచాయతీ చేసుకుంటే మన హక్కుల్ని మనమే కాపాడుకోవచ్చు, మన పరిపాలన మనమే చేసుకోవచ్చు అని సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. అర్థమైందా? దళితవాడ పంచాయతీనా? ఎందుకండి? దళితవాడ పంచాయతీ అయితే ఆ గ్రామ స్థాయిలో అంటరానితనం నిర్మూలన జరుగుద్ది మిత్రులారా. ఊరు వాడ కలిసి ఉంటే వాడని ఊరు వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటారు. అదే వాడ వేరుగా పంచాయతీగా సెపరేట్గా సెటిల్మెంట్స్, అంబేద్కర్ కోరిన సెపరేట్ సెటిల్మెంట్స్ అడిగితే, సునీల్ కుమార్ గారు అడిగినట్టుగా పంచాయతీ అడిగితే, పంచాయతీ అయితే అక్కడ అంటరానివాడు అంటబడేవాడు ఉండరు. ఉండేవాళ్ళు అందరూ ఒకలే. ఆడు అంటరానివాడు అయితే అందరూ అంటరానైనప్పుడు వాడు అంటరాని వాడిగా చూసుకోడు. ఇక్కడ అంటబడిన వాడు ఉన్నప్పుడు వీడెవడో వీడు అంటరాని కూడా చూసుకోడు. వీడితో రాజకీయ సంబంధాలు ఉంటాయి, వీడికి రాజకీయ అవసరాలు ఉంటాయి, వీడికి ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు, రాజకీయ అవసరాలు మనుషుల్ని దగ్గర చేస్తుంది. అంటరాంతరం అనేది కొన్నాళ్ళకి కనిపిస్తుందా? దళితవాడ పంచాయతీ అయితే అంటరానితనం నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన అంటరానితనం నుంచి విముక్తి. మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టింది ఎందుకు? మీ మనస్సుల్లో నుంచి శారీరక బానిసగా ఉన్నటువంటి నిన్ను శారీరకంగా, భౌతిక అవసరాల నుంచి నేను దూరం చేస్తున్నాడు. మంచినీళ్ళు భౌతిక అవసరం, తిండి భౌతిక అవసరం, వ్యవసాయం, వ్యాపారం, పని, ఉద్యోగం అన్నీ కూడా భౌతిక అవసరాలు. భౌతికంగా నిన్ను ఎందుకు దూరం చేస్తున్నాడు అంటే మానసికంగా నువ్వు బానిసవు కాబట్టి భౌతికంగా నిన్ను దూరం చేస్తున్నాడు. నువ్వు మానసిక బానిసత్వం నుంచి విముక్తి చెందినప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా నీ హక్కులు నువ్వు కాపాడుకుంటావు, నీ గురించి నువ్వు మాట్లాడతావు. అవునా? చాలామంది చాలా సందర్భాల్లో భజన చేస్తూ ఉంటారు. ఎందుకు భజన చేస్తున్నారు అర్థం కాదు. ఏంద్రా భజన చేస్తుంటే మందు తాగినోడు కూడా అట్లా ఒకటి తెగ ఊగుతూ ఉంటారు. ఏంట్రా అంటే వాడికి బానిస అన్న విషయం వాడికి తెలియదు, వాడు శూద్రుడు అన్న విషయం వాడికి తెలియదు. అందుకే టెల్ ద స్లేవ్ ఈ ద స్లేవ్ దెన్ హీ విల్ రివోల్ట్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బానిసకి బానిసని చెప్పు, అందుకు బానిసత్వం నుంచి విముక్తి చెందుతారు. అందుకు మనుధర్మ శాస్త్రాన్ని మానవ విముక్తి కోసం, మనిషి విముక్తి కోసం, నీ యొక్క మానసిక విముక్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేయటం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 25న ఎందుకు చేశాడు? డిసెంబర్ 25న జీసస్ కూడా మీ అందరికీ తెలుసు, దేవుడు అనుకుంటున్నారేమో, దేవుని కుమారుడు. మీరే మాట్లాడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుడుగా మనిషిగా వచ్చి మనుషులు పడుతున్న బాధల్ని తన బాధలుగా భావించి గుహల్లోనూ, కొండల్లోనూ, కోనల్లోనూ తిరిగి సమీకరించి వాళ్ళందరినీ విముక్తి మార్గం వైపు నడిపించాడు జీసస్. అది మర్చిపోయి చర్చిల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. నెల్సన్ మండేలా మరి సౌత్ ఆఫ్రికాలో విప్లవం వచ్చింది, రష్యాలో విప్లవం వచ్చింది, అమెరికాలో విప్లవం వచ్చింది. ఎన్ని చోట్ల వచ్చినాయి? ఎన్ని చోట్ల? రష్యాలో ఒక్క చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా క్రైస్తవం ఉంది. అక్కడ విప్లవం వచ్చింది. భారతదేశంలో ఎందుకు విప్లవం ఎందుకు రాలేదంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు కాదు, వాడు బ్రాహ్మణీయ క్రైస్తవుడు. ఒక పక్క క్రైస్తవుడు అంటాడు, రెండో పక్క బ్రాహ్మణిజాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. మాల క్రైస్తవుడు, మాది క్రైస్తవుడు, రెల్లి క్రైస్తవుడు, సచ్చర క్రైస్తవుడు, అంతేకాకుండా బ్రాహ్మణ క్రైస్తవుడు, రెడ్డి క్రైస్తవుడు. ఏమండి, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు జ్వరాలు తగ్గిపోతాయండి. ఏ పాస్టర్ గారు? డేవిడ్ రాజు గారు చేస్తే అవదో, మన్నా చౌదరి గారు చేస్తే తగ్గుద్దంట, వీడికి సతీష్ గారు ప్రార్థన చేస్తే తగ్గుద్దంట. కోట్ల రూపాయల లూటి. ఒకప్పుడు మతం పేరుతో దోపిడీ జరిగేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న వ్యవస్థ ఒక సామాజిక దోపిడీకి మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ దోపిడీ కాదు. సామాజికంగా మనుషుల్ని మనం బానిసగా ఉన్నావు, రాజకీయంగా కూడా నువ్వు బానిసవే, ఆర్థికంగా కూడా నీ దగ్గర ఒక్కటి కూడా లేదు, బానిసవే. కానీ ఇదంతా ఒక సాంస్కృతిక దోపిడీ అని చెప్పేసి మాట. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ దోపిడీ కాదు, ఇది సాంస్కృతిక దోపిడీ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్. కల్చరల్ లూటింగ్ అంటారు, సాంస్కృతిక దోపిడీ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సాంస్కృతికమైన దోపిడీని తుదముత్తించాలి అంటే సామాజిక ఉద్యమం, రాజకీయ ఉద్యమం, ఆర్థిక ఉద్యమం మనం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఒక సాంస్కృతిక విప్లవాన్ని నాంది పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సాంస్కృతిక విప్లవం నాంది పలకటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నెల్సన్ మండేలా కోసం చర్చిలో జీసస్ గురించి మాట్లాడిన తర్వాత 1 గంట నెల్సన్ మండేలా ఉద్యమం కోసం ఎలాగైతే మాట్లాడారో, ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు చర్చిలో సునీల్ కుమార్ గారితో ఒక మీటింగ్ పెట్టించాలా? అంబేద్కర్ ఫోటో పెట్టి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన దాన్ని పంపించాలా? అలా లేకపోతే వాడు నిన్నే టార్గెట్ చేశాడు. ఈ రోజున రేపొద్దున నా దగ్గరికి వస్తాడు, నాకు నో ప్రాబ్లం. నిన్ను టార్గెట్ చేశాడు. నిన్ను ఈ రోజున కాపాడుతుంది ఎవరో కాదు మిత్రులారా, స్త్రీలు హిందువులుగా ఉన్నారు, పురుషులు హిందువులుగా ఉన్నారు, జొరాస్ట్రియన్స్, జైనులు, అలాగే క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, ఎవడైనా సరే బతుకుతున్నాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే. ఈ రోజున ఈ దేశంలో నిన్ను కాపాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. ఎలాగా? మనుధర్మ శాస్త్రాన్ని కూకట వేళతో పెకలించి రాజ్యాంగం అనే దాన్ని అక్కడ తీసుకొచ్చి పెడితే దాన్ని అనుభవిస్తూ పబ్బం గడుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ బానిసత్వంలో ఇంకా మొగ్గుతున్నావు. అర్థమైందా? దాని నుంచి నువ్వు బయటపడాలా. అందుకని మిత్రులారా, చాలా సమయం అయింది, దగ్గర 1 అవర్ అయింది. ఎక్కువ సమయం తీసుకోవటం భావ్యం కాదు. మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు తీసుకున్నారంటే, తెగబెట్టారంటే, ఒక శారీరకమైన బానిసని మానసిక బానిసత్వంలో నెట్టింది ఆ మనుధర్మ శాస్త్రం. ఈ దేశంలో అంటరాంతనం కారణం ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్ని సంవత్సరాలు అంటరాంతనం ఉంటుంది. మరి ఈ కుల వ్యవస్థ ధ్వంసం చేయాలి అంటే ఒక వర్ణ వ్యవస్థ, దాని యొక్క పుట్టుక నుంచి రావాలా, అది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ వైదిక వ్యవస్థ నుంచి వచ్చింది. ఈ వైదిక వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక ఇప్పుడు హిందూగా మాట్లాడుతూ ఉంటారు, హిందూ అని మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను, సమయం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ హిందూ సామాజిక వ్యవస్థ ఏ పునాదుల మీద అయితే నిలబడిందో ఆ భావజాలాన్ని మన మైండ్లో నుంచి తీసివేయాలా. నువ్వు బలవంతుడివే. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మంచి గన్మ్యాన్ ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సన్నగా ఉంటారు. అర్థమైంది? జగన్మోహన్ గారు మోడీ గారి పక్కన కూడా అట్టగా ఉంటారు, సన్నగా ఉంటాడు, మంచి దిట్టంగా ఉంటాడు గన్మ్యాన్, మంచి ఫైటర్. లాగ్ గుర్తే జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతారు, తెలుసా మీకు? కానీ వాడికి ఏమని ప్రేరేపించారు? ఒరే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలా, నువ్వు జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలా, నీ డ్యూటీ ఇదేరా అన్నారు. ఇప్పుడు మనకు కూడా అదే చెప్పారు. ఒరే శూద్రుడా, లాభాపేక్ష లేకుండా 13 వర్ణాలకు సేవ చేస్తూ ఉండాలా. చదువుకు వాడుకుంటాడు, వాడు చదువుకుంటాడు, వ్యాపారం వాడు చేసుకుంటాడు, వ్యవసాయం వాడు చేసుకుంటాడు, రాజ్యాన్ని వాడు పాలిస్తూ ఉంటాడు, నువ్వు మాత్రం అడుక్కు తింటా ఉండు అని చెబితే, అబ్బా ఎంత చక్కగా ఇచ్చారండి అని ఒక బొచ్చు పట్టుకుని అడుక్కు తింటున్నావు. నువ్వు అడుక్కు తింటూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయింగ్ స్లేవరీ. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంజాయింగ్ స్లేవరీ, బానిసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే టెల్ ద స్లేవ్ హీ ద స్లేవ్ దెన్ హీ విల్ రివోల్ట్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆ విషయాన్ని ఈ రోజున మీ అందరి ద్వారా చెప్తున్నా. సామాజిక వ్యవస్థ ఈ రోజున నిలబడింది ఈ దేశంలో ఉన్నటువంటి గ్రంథాల వల్ల, మత గ్రంథాల యొక్క. ఇట్ ఈజ్ ఎ సోషియో రిలీజియస్ ఆర్డర్ బేస్డ్ ఆన్ గ్రేడెడ్ డిగ్రేడేషన్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సోషియో సమాజంతో ఏర్పడింది కాబట్టి, రిలీజియస్ ఆర్డర్ మతపరమైన ఆంక్ష ఉంది, ఇది ఇలాగే జరగాల. ఇలా జరగకపోతే ఏమవుద్ది? యదా యదా హరిధర్మస్య జ్ఞానబోధి వానతి అభ్యుత్థానం ధర్మస్య తదాంతరం సృజామ్యహం అంటాడు. వాడు పుట్టంట ధర్మాన్ని కాపాడతాడంట, నిన్ను చంపుతాడు. నువ్వు చదువుకుంటే నిన్ను చంపుతాడు, నువ్వు వ్యవసాయం చేస్తే నిన్ను చంపుతాడు, నేను వ్యాపారం చేస్తే చంపుతాడు, నీకు భూమి కలిగి ఉంటే చంపుతాడు. దానికి నువ్వు సిద్ధమా? లేక నీ మానసికత దాస్యం నుంచి విముక్తి చెందుతావా? అది చెప్పడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని మంట చించేసి చంపేసి ఒక పుస్తకం లాగా చింపేసి ఏదో హిందువులకు వ్యతిరేక, నేను వాళ్ళకి వ్యతిరేక నేను చెప్పలా. ఆ హిందూ బానిసత్వాన్ని వ్యతిరేకించిన బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు, క్షత్రియులు అనేక మంది, రాజులు అనేక మంది ఉన్నారు, వైశ్యులు అనేక మంది ఉన్నారు, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. బుద్ధి పొరలేదు అంటరాంతరంలో నువ్వు వ్యతిరేకించడానికి? నీకు అనిపించట్లేదా? నీ జ్ఞానం లేదా? పరలోకం కావాలి, స్వర్గం కావాలి, ఇదే కావాలి నీకు. లేదు స్వర్గం నరకాలు కావాలి, ఇదే కావాలి. ఎందుకుది? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మానసిక బానిసత్వం నుంచి నువ్వు విముక్తి చెందాలి అంటే స్త్రీలు మానసిక బానిసత్వం, ఏ స్త్రీ అయినా సరే మానసిక బానిసత్వం నుంచి నువ్వు విముక్తి చెందాలి అంటే నువ్వు ఏ మనసుల్లో అయితే నువ్వు జొప్పించుకుని అలా అవుతూ ఉన్నావో నువ్వు దాని నుంచి బయటపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దేశంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం, న్యాయం రాజ్యాంగం ద్వారా సంక్రమిస్తే మనుధర్మశాస్త్రం అది రాకుండా రాజ్యాంగాన్ని ఇరుకోకట వేళతో పెకలించేసి మళ్ళీ మనుధర్మశాస్త్రం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుధర్మశాస్త్రం వస్తే మూతికి ముంత, ముడ్డికి తాటాకు మళ్ళీ కట్టుకుని రోడ్డు నడిచే పడిపోతారే ప్రసాదం మళ్ళీ వస్తుంది. ప్రసాద్ లాంటి వాళ్ళకి చెప్తున్నా, మళ్ళా ఎంటరాని జాతులకు చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్తున్నా, శూద్రులుగా బానిసలుగా ఉంటారా? అంబేద్కర్ లేదా మళ్ళా ఒక సమానమైన జీవితాన్ని, సమానమైన హోదాన్ని, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఎంజాయ్ చేస్తారు ఆలోచించుకోమని ఆశిస్తూ మీ అందరికీ క్రీస్తు నామమున జై భీములు తెలియజేస్తూ, జై భీమ్, జై పీవీఎస్కే, జై అంబేద్కర్స్ ఇండియా మిషన్. దళితవాడ పంచాయతీ అయితేనే మనందరికీ నిజమైన హక్కులు వస్తాయి, నిజమైన అంటరానితనం నుంచి విముక్తి చెందుతాం. అంటరానితనం నుంచి విముక్తి చెందే మొదట వ్యక్తు దళితవాడ పంచాయతీ. సునీల్ కుమార్ గారి నాయకత్వంలో దాని మీద మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆ విషయం అర్థమైన ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి 10 మందికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా జిల్లా కమిటీ మిమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటుంది. మేమేదో సామాజిక విప్లవం ఒకటే, లేకపోతే ఆర్థిక విప్లవం, రాజకీయ విప్లవం చేయట్లా. అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనేది ఒక సాంస్కృతిక విప్లవాన్ని నడుపుతుందని చెప్పేసి ఈ లైవ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిజంగా శూద్రులుగా ఉన్నటువంటి స్త్రీలందరినీ కోరుతున్నాం, శూద్రులుగా ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి అందరినీ కోరుతున్నాం. మీరు మాతో కలిసి పనిచేయలేకపోవచ్చు, కానీ మా అందరికీ సహకరించండి. దళితవాడ పంచాయతీ రావడంలో భాగస్వాములు అవ్వండి. శూద్రులందరినీ కూడా మేము విన్నవించుకుంటూ, బ్రాహ్మణులు కూడా, క్షత్రియులు కూడా, వైశ్యులు కూడా మానవతావాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అందరినీ చేతులిచ్చి జోడించి మిమ్మల్ని అందరికీ వినమ్రంగా కోరుతుంటున్నాం. దళితవాడ పంచాయతీ చేయండి. భారతదేశాన్ని అంటరానితనం నుంచి విముక్తి చేయమని కోరుకుంటూ, జై భీమ్, జై పీవీఎస్కే, జై ఐ.